హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో ఈ రోజు మనం క్లాస్ 6 చాప్టర్ 7 ఇండియాస్ కల్చరల్ రూట్స్ అనే చాప్టర్ చూద్దాము. భారతదేశం యొక్క పునాది ఎలా పడింది అంటే ఒక చెట్టుకి మనకి రూట్స్ కనిపించవు, అలాగే మన సంస్కృతి యొక్క రూట్స్ వేర్లు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని తెలుసుకునేదే ఈ చాప్టర్ అన్నమాట. ఓకే, ఈ చాప్టర్లో ఇండియా యొక్క పురాతనమైన కల్చరల్ రూట్స్ ఎలా డెవలప్ అయ్యాయో తెలుసుకుంటాం. ముఖ్యంగా వేదాలు, వేదిక్ కల్చర్, వేదిక్ సొసైటీ, ఉపనిషత్ థాట్స్, బుద్ధిజం, ఇంకా ఏన్షియంట్ ఇండియన్ ఐడియాస్ ఉంటాయి. సత్యం, జ్ఞానం, యూనిటీ, మనం సెల్ఫ్ డ్యూటీ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, రైట్? అలాగే సెల్ఫ్ డ్యూటీ, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం ఈ చాప్టర్లో. That which cannot be stolen, that which cannot be confiscated by rulers, that which is not a burden as it does not weigh anything. దీని మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు ఉంది, అది ఏంటి, దాన్ని ఎవరు ఎత్తుకెళ్ళలేరు, దొంగలు దోచుకోలేరు. అలాగే రాజులు ఆర్ పరిపాలకులు వీళ్ళు బంధించి తీసుకెళ్ళలేరు. అది అసలు బరువే కాదు, ఇట్స్ నాట్ ఏ బర్డెన్ కూడా కాదు, ఎందుకంటే అది అసలు బరువే ఉండదు కాబట్టి. దట్ విచ్ దో ఇట్ ఈస్ యూస్డ్ ఓన్లీ గ్రోస్ ఎవ్రీ డే, అది రోజు వాడుతున్న ఆ వస్తువు వృద్ధిలోకి వస్తుంది తప్పితే అది డిగ్రేడ్ అవ్వదు, తక్కువ అయిపోదు. అది ఏంటి అని అంటే అన్నిటికన్నా గొప్ప సంపద ఏంటి అని అంటే ట్రూ నాలెడ్జ్, నిజమైన జ్ఞానము. జ్ఞానాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళలేరు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, జ్ఞానమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. సుభాషిత అంటే వైస్ సేయింగ్. ఇది వరకు సుభాషితాలు రాసేవాళ్ళు, దాని నుంచి మనకి చాలా వరకు మంచి జ్ఞానం అనేది పొందేవాళ్ళం అన్నమాట. భర్తృహరి సుభాషితాని అని, ఇలా వేమన శతకాలని, వీటిల్లో ఇవన్నీ చాలా మంచి మంచి శతకాలు, సూక్తులు చెప్పేవాళ్ళు అనమాట. దాంట్లో ఇదొకటి. ఏదైతే సంపద అది దోచుకోలేరు, ఎవరు ఎత్తుకెళ్ళలేని సంపద ఏంటి అని అంటే జ్ఞానం. అది రోజు రోజుకి వృద్ధి చెందేదే తప్పితే తరగదు అని. ఇక్కడ చూడండి, ఒక బొమ్మ ఇచ్చారు. ఇది ఋషులు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే హంపి నుంచి. హంపి అంటే విజయనగర సామ్రాజ్యం. తర్వాత బుద్ధుడు ఎక్కడి నుంచి? భూటాన్ నుంచి. బుద్ధుడు ఇండియాలోనా లేదా ఎక్కడ? బుద్ధుడు గురించి మొత్తం ఈ చాప్టర్లో చూద్దాం. ఓకే, ఇక్కడ భూటాన్లో బుద్ధుడు గురించి ఇచ్చారు బొమ్మ ఇది. ఈయన ఎవరు అనంటే మహావీరుడు. బుద్ధుడు ఏం చెప్పాడు అంటే బుద్ధిజం. బుద్ధుడు చెప్పిన రిలీజన్ ఏంటి అని అంటే బుద్ధిజం అనమాట. నెక్స్ట్ ఈయన వచ్చేసరికి మహావీరుడు 24th తీర్థంకర అంటారు. జైనిజంలో తీర్థంకరులు అని ఉంటారు. ఈయన ఎన్నో తీర్థంకరుడు అంటే 24వ తీర్థంకరుడు. సో మనం ఏంటి అంటే ఇక్కడ ఈ ఇండియన్ కల్చర్లో హిందూ రిలీజియన్కి సంబంధించిన ఋషి గురించి ఇచ్చారు, బుద్ధిజం రిలీజియన్కి సంబంధించిన బుద్ధుడి బొమ్మ ఇచ్చారు, జైనిజంకి సంబంధించిన మహావీరుడు గురించి ఇచ్చారు. అనంటే ఏంటి, ఇక్కడే మనకి డైవర్స్గా కనిపిస్తోంది కదా ఇండియా. హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, ఇవే కాక ఇంకా మనకి కల్చరల్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కల్చర్కి. ఓన్లీ రిలీజియన్ ఒకటే కల్చర్ కాదు, లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి, మ్యూజిక్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాల కల్చర్స్ ఉన్నాయి. అదంతా చూద్దాం ఇప్పుడు. బిగ్ క్వశ్చన్స్ ఏంటి? మనం ఈ చాప్టర్లో నేనేం చెప్పాను, పురాతనం నుంచి వస్తున్నా కూడా ఆ కాలంలో ఫస్ట్ మనకి వేదాలు ఎలా ఉన్నాయి, వేదిక్ థాట్స్, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, ఇవన్నీ ఏంటి అనేవి ఈ చాప్టర్లో చూద్దామని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ వేదాస్, తర్వాత ఆ వేదాలు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి, తర్వాత న్యూ స్కూల్స్ ఆఫ్ థాట్స్. అప్పుడు ఏంటి అని అంటే కొత్త స్కూల్స్ ఆఫ్ థాట్స్ వచ్చినాయి. స్కూల్స్ అంటే ప్రాక్టికల్గా మీరు వెళ్ళే స్కూల్స్, దీనికి సంబంధించింది కాదు. స్కూల్ ఆఫ్ థాట్ అంటే ఒకే రకమైన ఆలోచనలు గల వ్యక్తుల సమూహం అనమాట. అది ఆ వ్యక్తులందరికీ ఒకటే థాట్ ఉంటుంది. ఇంకో గ్రూప్ వచ్చేసరికి వీళ్ళకి వేరే థాట్ ఉంటుంది. వీళ్ళేంటి, ఫర్ సపోజ్ హిందువులు ఐడల్ వర్షిప్ చేయాలి అని చెప్తారనుకోండి ఈ స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు ఏంటి, ఐడల్ వర్షిప్ అక్కర్లేదు, పూజలు ఇవన్నీ చేయక్కర్లేదు, మనం దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అని చెప్తారు.
వేరే వాళ్ళేంటి అసలు మన మనసులో అనుకుంటే చాలు భక్తి అనేది, మనం ఇంకా ఏం చేయక్కర్లేదు అని చెప్తారు. ఇలా ఎవరి థాట్స్ వాళ్ళవి. ఎవరి వీళ్ళందరి స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి. వీళ్ళందరి స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి. వీళ్ళందరి స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి. అది స్కూల్ ఆఫ్ థాట్ అంటే. అది కూడా చూద్దాం ఇక్కడ. వెళ్ళే కొద్ది చాప్టర్‌లోకి మనం ఇవన్నీ చూద్దాం క్లియర్‌గా. ఈ స్కూల్ ఆఫ్ థాట్స్ అనేవి కొత్తవొచ్చేసినాయి. ఆవిర్భావం చెందినాయి ఇండియాలో. ఏ టైంలో వచ్చినాయి అంటే ఫస్ట్ మిలీనియం బీసీలో అనమాట. అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్‌కి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి స్కూల్ ఆఫ్ థాట్‌కి ఏ ప్రిన్సిపల్ ఉన్నాయి? వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి? అవి కూడా చూద్దాం. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫోక్? ఫోక్ అంటే జానపదులు. ఓకే. తర్వాత ట్రైబల్ ట్రెడిషన్స్. ట్రైబల్ అంటే గిరిజనులు. గిరిజనులు ఎక్కడుంటారు? అడవుల్లో ఉంటారు. గిరిజనులు అడవుల్లో నివసిస్తారు. పల్లె ప్రాంతం ప్రజల్ని జనపదులు అంటారు. జనపదులు వాటి నుంచే వచ్చింది జానపదాలు. ఫోక్, పల్లె ప్రాంత ప్రజలు, ఫోక్, ఇండియన్ కల్చర్. ఓకే. ఈ పల్లె ప్రాంతం ప్రజలు, ఈ గిరిజనులు కూడా మన భారతదేశం యొక్క సంస్కృతికి కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారో కూడా ఈ చాప్టర్‌లోనే చూద్దాము. ఇండియన్ కల్చర్, మన భారతదేశం యొక్క సంస్కృతి ఏదో 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో లేదా ఒక 100 సంవత్సరాలకి చెందింది కాదు. చాలా వేల సంవత్సరాల క్రితంది. కొన్ని వేల సంవత్సరాల క్రితంది. మనకి ఒక ఓల్డ్ చెట్టుంది. దానికి చాలా ఏజ్డ్ చెట్టనమాట. ఏన్షియంట్ ట్రీ అనుకుందాం ఏదైనా. దానికి చాలా రూట్స్ ఉంటాయి ఫస్ట్. వాటికి చాలా రూట్స్ ఉంటాయి. తర్వాత చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి ఆ చెట్టుకి. ఇది ట్రంక్ అనుకోండి. నాకు గీయడం అంత సరిగ్గా రాదు. నేను అంత బాగా డ్రా చేయలేను. ఏమనుకోవద్దు. అయితే ఈ చెట్టుకి చాలా ట్రీస్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి కదా! మనం పెద్ద పెద్ద చెట్లు చూస్తాం. మీరు తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు కొండల మీద చెట్లు చూస్తారు. లేదు అనంటే ఎక్కడైనా మీరు చాలా బెంగుళూరు అటువైపు కూడా మనకి ఓల్డ్ ట్రీస్ మనకి కనిపిస్తాయి. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. దానికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆ రూట్స్ కూడా మనకి వైడ్‌గా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ అన్నీ కూడా ఒక కామన్ ట్రంక్, ఒక ట్రంక్ ఉంటుంది కదా! ట్రీకి ఒక కామన్ ట్రంక్ ఉంటుంది. ట్రంక్ ఒకటే ఉంటుంది. బ్రాంచెస్ మాత్రం చాలా ఉంటాయి. అలాగే మన ఇండియన్ కల్చర్ కూడా చాలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒక సేమ్ ట్రంక్ నుంచి వచ్చినాయి. మన ఇండియన్ కల్చర్ అంతా కూడా ఒకటే ట్రీ, ఒకటే చెట్టు, ఒకటే ట్రంక్. ఆ ట్రంక్ నుంచే ఈ బ్రాంచెస్ అన్నీ వచ్చినాయి అని. అయితే ఈ బ్రాంచెస్‌లో ఒకటి ఆర్ట్ అంట, ఒకటి లిటరేచర్ అంట, ఒకటి సైన్స్, ఒకటి మెడిసిన్, అలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటేమో ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్. చూడండి ఇక్కడ పరిపాలన, అది కూడా ఒక ఆర్టే. పరిపాలించడం, గొప్పగా పరిపాలించారు. కొంతమంది రాజులుంటారు, అసలు వాళ్ళకి పరిపాలించడమే రాదు. సరిగ్గా చూసుకోవడం రాదు, ప్రజల్ని చూసుకోవడం రాదు, ఏది మేనేజ్ చేసుకోవడం రాదు. చాలా ఇన్‌కంపిటెంట్‌గా ఉంటారు. అలాంటి రూలర్స్‌ని మనం భరించలేం. సో, అందుకే చెప్పారు ఇక్కడ ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అని. గవర్నెన్స్ అనేది కూడా ఒక ఆర్ట్ అని. మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ఏంటి? ఇప్పుడు కలరిపయట్ అని, కరసామ్ అని ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో. చాలా ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా. దేర్ ఆర్ ఆల్సో స్కూల్స్ ఆఫ్ థాట్స్. ఇందాక చెప్పాను కదా! వేరీడ్ స్కూల్స్ ఆఫ్ థాట్స్. చాలా రకరకాల మనుషులుంటారు. వాళ్ళ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఒక రకమైన మనుషులు కాదు కదా మన ఇండియాలో ఉన్నది. చాలా రకాల మనుషులు, చాలా రకాల థాట్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. ఆ స్కూల్స్ ఆఫ్ థాట్స్ కూడా మనం చూద్దాం. గ్రూప్ ఆఫ్ థింకర్స్ ఆర్ స్పిరిచువల్ సీకర్స్ హూ షేర్ సిమిలర్ ఐడియాస్. ఈ స్కూల్ ఆఫ్ థాట్స్ అంటే నేను చెప్పాను కదా, ఒకే రకమైన సిమిలర్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. ఒకే రకమైన ఐడియాస్ ఉంటాయి. ఒక గ్రూప్‌కి ఒక ఐడియాస్ ఉంటాయి. వాళ్ళందరూ ఒక స్కూల్ ఆఫ్ థాట్ కిందకి వస్తారనమాట. హ్యూమన్ లైఫ్‌కి సంబంధించి, ప్రపంచం అంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్సే. మనమందరం ఒకటి నుంచి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు ఒక స్కూల్ ఆఫ్ థాట్. ప్రపంచం కాదు, మనుషులకి లేదు అనంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఒక దానికి సంబంధించిన వాళ్ళు అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవ్వడానికి. అంటే ఒక ఆలోచనలు గల సమూహం గల వ్యక్తుల్ని స్కూల్ ఆఫ్ థాట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ దేని గురించి అంటే స్పిరిచువల్ సీకర్స్ వీళ్ళందరూ. స్పిరిచువల్ సీకర్ అంటే
సీకర్ అంటే ఏంటో చూద్దాము, స్పిరిచువల్ అంటే చూద్దాం. ఈ రెండు వర్డ్స్కి డిఫరెంట్గా ఇచ్చారు, స్పిరిచువల్కి సీకర్కి క్లియర్గా అర్థం అవడానికి ఇచ్చారు మీకు. చూడండి, సీకర్ అంటే ఏంటి, నేను సత్యం గురించి తెలుసుకోవాలి, ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి, ఈ ప్రపంచం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, ఒక సత్యం దాని గురించి తెలుసుకోవాలి. ఆయన ఏంటి, సేజ్ అవ్వచ్చు, సెయింట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైనా జ్ఞానం తెలుసుకుంటున్నాడు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అవుతాడు. ఫిలాసఫర్ అవ్వచ్చు, లైక్ వివేకానంద, సెయింట్ అవ్వచ్చు, యోగి. వీళ్ళందరూ ఏంటి, సీకర్స్, నాలెడ్జ్ సీకర్స్, స్పిరిచువల్ సీకర్స్, గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఒక ఐడియా అనేది ఉంటుంది వాళ్ళకి, ప్రపంచం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, హ్యూమన్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇవన్నీ అనమాట. అదే స్పిరిచువల్ అనుకోండి, ఆత్మ జ్ఞానం అంటారు. ఆత్మ వేరు, ఆత్మ పరమాత్మ, పరమాత్మ అంటే దేవుడు. ఇలా స్పిరిచువాలిటీకి సంబంధించింది, ఆధ్యాత్మికమైన అని అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. స్పిరిచువాలిటీ అంటే అది ఏంటి అని అంటే ఇట్స్ బియాండ్ అవర్ కరెంట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఇది ఫిజికల్, మన బాడీ ఏంటి ఫిజికల్ గురించి కాదు వాళ్ళు తెలుసుకునేది, లోపల ఒక ఆత్మ ఉంటుంది, అంతరాత్మ. ఇదంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఆత్మ ఏంటి, ఇవన్నీ ఏంటి అని. సోల్ అంటే ఫర్ సపోజ్ ఇన్నర్ సోల్ అనమాట. ఆ సోల్ చెప్పింది మనం చేస్తున్నాం, అలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి 7th క్లాస్లోనే మీకు అర్థం అవ్వదు, ఎందుకంటే ఇది చాలా వైడ్ కాన్సెప్ట్ సోల్ అనేది. అందుకని నేను ఇక్కడితో ఈ సోల్, ఈ స్పిరిచువాలిటీ దీని గురించి ఇంతవరకు ఆపేస్తున్నాను. ఆత్మ, లోపల ఆత్మ గురించి తెలుసుకోవడం, అది ఏంటి అంటే ఫిజికల్గా మనం కనిపించే ఇది కాదు. ఆ సోల్కి మనకి ఏంటి ఏమీ ఉండదన్నమాట. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్. ఓకే, మెనీ ఆర్కియాలజిస్ట్స్ అండ్ స్కాలర్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ సమ్ ఆఫ్ ఇండియాస్ గో ఆల్ ద వే టు. ఓకే, మన కల్చరల్ రూట్స్ ఎక్కడి నుంచి ఆవిర్భవించినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకున్నాం కదా క్లాస్ 6లోనే, ఈ క్లాస్లోనే చదువుకున్నాము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అప్పట్లోనే అంటే అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషను, 2000 BCE ఆ టైంలో కదా, 2600 BCE నుంచి 1900 BCE ఈ మధ్య కాలంలో కదా స్టార్ట్ అయింది. అంటే 2600 సంవత్సరాల BCE. అప్పుడు BCE అంటే అన్ని సంవత్సరాల క్రితం అని, అంటే 2600 సంవత్సరాల క్రితము ప్లస్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 2000 ఏ సంవత్సరంలో ఉన్నాం, 26, 4600 అంటే ఆల్మోస్ట్ 5000 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఈ ఇండియన్ కల్చరల్ రూట్స్ అనేవి, సంస్కృతి అనేది స్లోగా స్టార్ట్ అవుతూ వచ్చినాయి. రూట్స్ అనేవి అన్ని సంవత్సరాల కిందే ఉన్నాయి మనకి రూట్స్. అంటే ఎంత ఓల్డ్ చూడండి మన కల్చర్, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా ఏం చూసాము, ఇండియా దట్ ఈస్ భారత్ అనే చాప్టర్లో కూడా చూసాము. మహాభారత, ఋగ్వేద, సప్తసింధవ రీజియన్ ఇవన్నీ చదువుకున్నాం. అది కూడా ఎర్లీ వేదిక్ పీరియడే అనమాట. ఇప్పుడు మనం వేదిక్ కల్చర్ గురించి చూద్దాం. వేదాలంటే ఏంటి, విద్ అనే ఆ పదం నుంచి వచ్చిందనమాట ఈ వేద అనేది. విద్ అంటే ఏం లేదు, విద్య అని. విద్య కూడా విద్ నుంచే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఋగ్వేదంలో కొన్ని చాప్టర్స్లో మెన్షన్ చేస్తుంది. అయితే ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయన్నమాట మనకి. ఆ 4 వేదాలు ఏంటి, ఋగ్వేద ఫస్ట్ది వచ్చేసరికి ఋగ్వేద, యజుర్వేద సెకండ్ది, థర్డ్ది సామవేద, ఫోర్త్ది వచ్చేసరికి అథర్వణ వేద. ఇవన్నీ కూడా చాలా ఏన్షియంట్ టెక్స్ట్ అనమాట. ఇవన్నీ చాలా ఓల్డ్ టెక్స్ట్, ఓల్డ్గా ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినవి. అండ్ ఇండీడ్ అమాంగ్ ద మోస్ట్ ఏన్షియంట్ ఇన్ ద వరల్డ్లోనే ఇవి చాలా పురాతనమైన గ్రంథాలు, టెక్స్ట్. ఈ వేదాల్లో ఏముంటాయి అని అంటే హిమ్స్ ఉంటాయి అన్నమాట, ప్రేయర్స్ ఉంటాయి. హిమ్స్ అంటే ఏంటి, శ్లోకాలు అనుకోండి, హిమ్స్ అంటే సూక్తులు, మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా అవి హిమ్స్. ప్రేయర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోయమ్స్, సాంగ్స్. ఇప్పుడు మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే, ఇదేంటి, విఘ్నేశ్వరుని
కొలుస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. ఇది ఒక హిమ్ అనమాట. అలాగా చాలా చాలా రకాల ప్రేయర్స్ ఉంటాయి ఆ వేదాల్లో. చాలా రకాల దేవుళ్ళకి సంబంధించినవి ఉంటాయి. అగ్నికి, వాయువుకి, సన్ గాడ్‌కి, రకరకాల గాడ్స్‌కి. అవి కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయి దాంట్లో. ఈ వేదాలేంటి రిసైటెడ్ ఓరల్లీ. నోటి ద్వారానే రిసైట్ చేస్తారనమాట. ఇవి నాట్ రిటన్, ఎక్కడా కూడా రాయలేదివి. ఈ శ్లోక ఇది, ఇది హిమ్ని, ఇది ఈ వేదాలివి అని చెప్పి ఎవరు రాయలే ఈ వేదాలు. ఈ వేదాలేంటి నోటి ద్వారా ఒకళ్ళ తర్వాత నుంచి ఒకళ్ళకి ఇలా చెప్తూ, చెప్తూ, చెప్తూ ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఈ వేదాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పటికి కూడా ఇంత మోడ్రన్ వరల్డ్‌లో కూడా ఇంకా గూడా ఈ వేదాల్ని రిసైట్ చేస్తున్నారు. వేదిక్ స్కూల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ వేదిక్ స్కూల్స్‌లో ఇంకా గూడా చిన్న చిన్న పిల్లలు శారదా పీఠంలో ఇలా కొన్ని కొన్ని పీఠాలున్నాయి. ఆ పీఠాల్లో ఈ వేదాలనేవి చిన్న పిల్లలు చిన్న ఏజ్ నుంచి కూడా వేదాలు చెప్పిస్తారు. వాళ్ళ చేత చదివిపిస్తారు. అదే రిపీటెడ్‌గా చెప్తూ ఉంటారు. ఈ హిమ్స్ ఇవి ఎక్కడ కంపోజ్ చేసినాయంటే సప్తసింధవ రీజియన్‌లోని. సప్తసింధవ రీజియన్ అంటే ఏం చెప్పాను? ఇండియాకి నార్త్ వెస్టర్న్ పార్ట్. సింధు నదీ ప్రాంతం దగ్గర. సింధు ఇంకా సరస్వతి నదీ తీరాన వచ్చిన అక్కడే కంపోజ్ చేశారు కదా! ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఓల్డ్ సివిలైజేషన్ కదా! ఆ టైం నుంచి కూడా మనకి సప్తసింధవ రీజియన్ గురించి చెప్పుకున్నాం తర్వాత. ఆ సప్తసింధవ రీజియన్‌లో మనకి ఈ సప్తసింధవ రీజియన్ అనేది ఎక్కడ కనిపించింది మనకి? ఇండియా దట్ ఈస్ భారత్ అనే చాప్టర్‌లో మనం చెప్పుకున్నాం కదా! ఋగ్వేదంలో సప్తసింధవ రీజియన్ గురించి మెన్షన్ చేశారు అని. సేమ్ అదే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ. ఇది ఎప్పుడు అంటే 5th to 2nd మిలీనియం బీసీఈకి సంబంధించింది. అంటే ఎన్ని జనరేషన్స్ ఉంటాయి చూడండి. ఇందాక చెప్పాను కదా! ఎన్ని వేల సంవత్సరాల క్రితం అయి ఉంటుందది. 100 or 200 జనరేషన్. 100 జనరేషన్స్ ఆర్ 200 జనరేషన్. జనరేషన్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరున్నారు. మీ మదర్. ఇది ఫస్ట్ జనరేషన్. ఇది ఫస్ట్, ఇది సెకండ్ జనరేషన్. అట్లా ఫర్ సపోజ్ మీ అమ్మమ్మ, మీ అమ్మ, మీరు ఉన్నారు. ఇది ఫస్ట్ జనరేషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్, థర్డ్ ఇట్లా మనకి ఏంటి కొన్ని వందల జనరేషన్స్ క్రితం. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా మీరు వేసుకుంటూ వెళ్తే 100 జనరేషన్స్ బ్యాక్‌కి వెళ్ళాలి. వాళ్ళమ్మ అలా 100 జనరేషన్స్ క్రితానికి వెళ్తే కానీ మనకి ఇండియన్ కల్చర్ గురించి మనకి తెలియదన్నమాట, ఈ వేదాల గురించి. ఈ టెక్స్ట్ అన్ని కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, ఓరల్‌గానే రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కడా రాయలేదని చెప్పాం. అంటే ఏంటి? మెమరీ. మన ఇండియన్స్‌కి ఎంత మెమరీ ఉందో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. మెమరీని ఆధారం చేసుకొని మనం ఈ రిగరస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎలాగా? ఒక పొల్లు కూడా పోకుండా చెప్తారు వేదాలు. మీరు వేద పండితులు అని అంటారు. వేద పండితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక వింటే మీరు వాళ్ళు చెప్పింది మీరు ఇంకా అట్లా వింటూనే ఉంటారనమాట. అంత బాగుంటాయి వింటూ ఉంటే వేదాలు. వాళ్ళు అంత స్పష్టంగా పలుకుతారు ప్రతి ఒక్కటి. అలా పలకడానికి వాళ్ళకి రిగరస్ ట్రైనింగ్ ఇచ్చారు. అంత ఈజీ కాదు. ఒకటే దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక పొల్లు పోతే సంస్కృతంలో మనకి చాలా రకరకాల అర్థాలు వేరే మారిపోతూ ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా కూడా నేర్చుకుంటారు ఇది. రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. చాలా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అలాగే వాళ్ళు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్‌కి అట్లా మనము ఒక 100 జనరేషన్ 200 జనరేషన్స్ నుంచి మనం ఇట్లాగే ఓరల్‌గా చెప్పుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాం. వి ఆర్ ఆల్సో గ్రేట్. ఇండియా మనం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. మనం కాపాడుతున్నాము. ఇంకా కాపాడాలి కూడా. ఎందుకంటే ఏ కంట్రీలోనూ లేవు ఈ వేదాలనేవి. ఓన్లీ మన ఇండియాలోనే మాత్రమే ఉన్నాయి. అంటే మనం ఎంత కాపాడుకోవాలి మన కల్చర్‌ని. అదొకటి ఆలోచించండి. ఇక్కడ చూడండి యునెస్కో గురించి ఇచ్చారు. యునెస్కో ఏంటంటే మనకి అదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. నేషన్స్ రకరకాల నేషన్స్ ఉన్నాయి. ఓకే, కంట్రీస్‌కి సంబంధించిన కల్చరల్‌గా కానీ, ఎడ్యుకేషనల్ కానీ, సైంటిఫిక్ కానీ ఏ రకమైన దాని గురించి కానీ ఈ మూడిట్లో ఏ రకమైన దాని గురించి కానీ ఏదైనా నేషన్‌కి అవసరమైతే ఆ నేషన్‌ని సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ యునెస్కో ఏంటంటే మన ఇండియాలో కూడా కల్చరల్ హెరిటేజ్‌ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. తాజ్‌మహల్ ఇలా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి చాలా ఉన్నాయి. అవి మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఏమేమి ఉన్నాయి? మనం రీసెంట్‌గా యునెస్కోలో ఏమేమి యాడ్ చేశారు? యునెస్కో సైట్స్, హెరిటేజ్ సైట్స్ ఏమేమి యాడ్ చేశారు రీసెంట్‌గా? అది చెక్ చేయండి.
ఇదేంటంటే బేసిక్గా కల్చర్ని ప్రమోట్ చేస్తుంది. ఏదైనా ఓల్డ్ కల్చర్ ఉందనుకోండి, అలా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ఇది దాన్ని ప్రిజర్వ్ చేయాలి. యునెస్కో ఉన్నదే అందుకని ప్రమోట్ చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది. ఓకే, ఇట్ ప్రమోట్స్ ద డైలాగ్ బిట్వీన్ పీపుల్ అండ్ ద నేషన్స్. ఒకళ్ళ కల్చర్ ఇంకొకళ్ళకి అలాగా ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, ఒకళ్ళ నుంచి ఒక నేషన్కి ఇంకో నేషన్కి కల్చర్ ప్రమోట్ చేయడం, ఇలా చేస్తుందన్నమాట. ఈ మెట్రిక్యులస్ ఇంత ఇంటెలిజెంట్ ట్రాన్స్మిషన్ అయితే జరిగింది కదా వేదాలు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. వై ఇన్ 2008 యునెస్కో రికగ్నైజ్డ్ వేదిక్ చాంటింగ్ యాజ్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ టాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ. మానవ జాతికే ఒక హెరిటేజ్ ఇది వేదిక్ చాంటింగ్ అనేది. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు యాక్చువల్గా. ఇదేంటి ఒక మాస్టర్ పీస్, ఎక్కడా రాసిలేదు ఈ వేదిక్ చాంటింగ్ అనేది. కంటికి కనపడని ఒక హెరిటేజ్ అనమాట. రాసిలేదు కదా, ఎక్కడా లేదు అంటే ఏంటి, అదెవరు ఎత్తుకెళ్ళలేరు. ఇంటాంజిబుల్, అది ఇంటాంజిబుల్ హెరిటేజ్. అది ఓన్లీ పాస్ ఆనే అవుతుంది తప్పితే అదెవరో వచ్చి ఆ టెక్స్ట్ అన్ని తీసుకెళ్ళిపోతే అది పోతుంది అనేది కాదు. అంత గొప్పగా ఉంది నిజంగా. టెక్స్ట్లో ఉంటే అది పోతే మనం ఏం చేసేవాళ్ళం కాదేమో. ఇలా ఉంది కాబట్టే ఇంత గొప్పగా మనం కాపాడుకుంటూ వస్తున్నామేమో. నిజంగా వెతుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కోహినూర్ డైమండ్ ఇవన్నీ ఎట్లా అయితే ఎత్తుకుని వెళ్ళిపోయారో మన వేదాలు కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళేమో నిజంగా అలా రాసుండుంటే. హోప్ సో, థ్యాంక్ గాడ్ మనకి ఇలా ఉంది అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఓకే, అయితే ఇంకా ఏంటి, ఈ హింస అనేవి ఎవరు రాశారంటే ఋషులు రాశారు. ఋషులు, ఋషికాస్. ఋషులు అంటే మగవాళ్ళు, మేల్. ఋషికాస్ అంటే ఆడవాళ్ళు. ఆడవాళ్ళు సేమ్ ఋషుల్లాగానే ఆడవాళ్ళు కూడా ఋషులు అవుతారు. వాళ్ళని ఋషికాస్ అంటారు. ఇన్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో రాశారు అని అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ వేదిక్ హిమ్స్ ఎవరు కంపోజ్ చేసినట్టు? ఋషులు, మన ఋషులు. ఋషులు అంటే మన రామాయణంలో ఋషులు ఉన్నారు, మహాభారతంలో ఉన్నారు. వేదవ్యాసుడు, వాల్మీకి, అగస్త్య మహాముని, ఇంకా చాలామంది ఉన్నారు. విశ్వామిత్రుడు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సేజెస్, ఋషుస్ రైట్. మనకి చాలామంది ఋషులు ఉన్నారు. దే వర్ అడ్రస్డ్ ఇన్ పొయటికల్ ఫామ్. వాళ్ళు ఈ రాశారు కదా, ఈ రాసిన దాంట్లో ఎలా ఉంది, ఏదో రాసేయలేదు వాళ్ళు. సాంస్క్రిట్లో రాశారు. సాంస్క్రిట్లో రాసి కూడా అది చాలా పొయటికల్గా రాశారు. సాంస్క్రిట్లో కవితాపూర్వకంగా రాశారు. కవితాపూర్వకం అంటే పొయిటరీ స్టైల్లో రాశారు. అది వింటుంటే మనకి ఎంత బాగా వర్ణించారు, ఎంత బాగా ఉంది ఈ వర్ణన, కవితాత్మకంగా ఉంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అప్పట్లోనే రాశారు అంత అద్భుతంగా అని అంటే మనం ఎంత బాగా ప్రిజర్వ్ చేయాలి, అవి ఎంత బాగా కాపాడుకోవాలి కదా. పొయిటికల్ ఫామ్లో రాశారంట. అది ఏంటి, ఆ హింసని కూడా రకరకాల దేవతలు, రకరకాల దేవుళ్ళు గురించి ప్రార్థనలు ఉంటాయి దాంట్లో, శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరెవరు ఉన్నారు దేవతలు, దేవుళ్ళు అని అంటే ఇంద్రుడు ఉన్నాడు, అగ్ని గురించి రాశారు, వరుణుడి గురించి స్తుతులు ఉన్నాయి, మిత్రుడు గురించి ఉన్నాయి, సరస్వతీదేవి గురించి ఉంది. సరస్వతీదేవి గురించి మీ స్కూల్లో కూడా చెప్పుకుంటూనే ఉండొచ్చు నాకు తెలిసి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిరభవతు మే సదా, ఇలాంటివి ఉంటాయి. అగ్నిదేవుడికి అగ్ని కూడా కావాలి ఆ టైంలో. ఎందుకని అంటే ఆ వేదిక ఏజ్లో ఎక్కువ యజ్ఞాలు యాగాలు జరిగేవి. యజ్ఞాలు యాగాలు జరిగితేనే మనకు అప్పుడు వర్షాలు పడేది అనేది నమ్మకం అనమాట. అప్పుడు ఇంకా యజ్ఞాలు యాగాలు చాలా వాటికి చేసేవాళ్ళు. రాజసు యాగమని, ఆ యాగమని, ఈ యాగమని, అలా రకరకాల యాగాలు చేయించేవాళ్ళు రాజుల చేత. అప్పుడు అగ్ని మెయిన్ కదా యాగానికి కానీ యజ్ఞానికి కానీ. అందుకని అగ్ని గురించి కూడా చాలా స్తుతులు రాశారు. ఇంద్రుడు దేవతలకు రాజెవరు, ఇంద్రుడు. నెక్స్ట్ వచ్చేసరికి వరుణుడు, రెయిన్ గాడ్, ఇలా అందరి దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు, నేచర్ని ఎక్కువ కొలిచారు అప్పుడు. అయితే టుగెదర్ విత్ దిస్ సీడ్స్ దీస్ డైటీస్ సస్టైన్. ఈ ఋషులతో పాటు ఏంటి, ఈ దేవతలు కూడా, దేవుళ్ళు కూడా సస్టైన్ రిథమ్ ఆర్ ట్రూత్, జ్ఞానం, సత్యం గురించి, అండ్ ఆర్డర్ ఇన్ హ్యూమన్ లైఫ్. దేని గురించి ఇన్ని చేస్తున్నారు అని అంటే జీవిత పరమార్థం గురించి, హ్యూమన్ లైఫ్ గురించి, మన మానవ జీవితం యొక్క సత్యం
తెలుసుకోవడం గురించి, ఒక ఆర్డర్లీ ఫామ్లో పెట్టడం గురించి. మన సనాతన ధర్మం చూడండి, ప్రతి ఒక్కటి సిస్టమేటిక్గా ఉంటుంది. ఏదైనా పని చేసాము అని అంటే సిస్టమేటిక్గా ఉంటుంది. దాని పరమార్థం ఏంటి అని అంటే అది ఏదో హిందూయిజం దాని గురించి మాత్రమే కాదు, అదొక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి హ్యూమన్ లైఫ్లో. సనాతన ధర్మ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అనమాట. ఈ వే ఆఫ్ లైఫ్ మనకి ఎప్పటి నుంచి వచ్చింది? ఇన్ని హెరిటేజ్ మనకి 200 జనరేషన్స్ క్రితం నుంచి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి అది మనం ఎవరైనా వచ్చి చేంజ్ చేసుకోండి అని అంటే మనం చేంజ్ చేసుకోలేం. మనల్ని ఎవరైనా మత మార్పిడి చేస్తారేమో, ఇండియాలో హిందూస్ని మార్చేస్తారేమో అని అంటే అది జరగని పని. ఎందుకనంటే ఆ వేర్లు మనకి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇన్ ద కాస్మోస్. అందుకే ఇండియాలో ముస్లిం రూలర్స్ వచ్చినా, ఇంతమంది వచ్చినప్పటికీ ఇంకా మనకి హిందూయిజం అనేది ఉంది, ఇంకా అది పోలేదు. బికాస్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రూట్స్ వీ హ్యాడ్. కాస్మోస్, ఇంకా కాస్మోస్ గురించి కూడా చేశారు ఈ ఋషులు. వరల్డ్, ప్రపంచం హార్మోనియస్గా, కోఆపరేటివ్గా ఉండాలి, ఆర్డర్లీగా ఉండాలి. యుద్ధాలు, గోలలు, కుతంత్రాలు, కుట్రలు ఇవి కాకుండా కలిసిమెలిసి కోఆపరేట్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలి అనేదానికి ఇదన్నమాట. ఇవన్నీ చేసేవాళ్ళు ఈ ఋషులు, ఋషికాసు. సా దోస్ గాడ్స్ అండ్ గాడెసెస్ వన్. ఈ దేవతలు, దేవుళ్ళు, ఈ హిందూ దాంట్లో ఏంటి అని అంటే మనకి చాలా రకాల దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు కదా. ఈ ఇంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళందరూ ఒకటే దేవుడు ఒకడే. వీళ్ళందరినీ మనం ఇట్లా సపరేట్, ఇట్స్ నాట్ సపరేట్ బీయింగ్స్, వీళ్ళందరూ కూడా ఒకటే అని. ఈ సుప్రీం గాడ్ అయితే ఒకడే అని. యాజ్ వన్ ఫేమస్ హిమ్ పుట్స్ ఇన్, ఏకం సత్ విప్ర బహుదా వదతి, ద ఎగ్జిస్టెంట్ ఈజ్ వన్. ఎగ్జిస్టెంట్ సుప్రీం ఈజ్ వన్. మనం వేరే పేర్లతో పిలుచుకుంటున్నాం అనమాట. వరుణుడు, వర్షం పడితే వరుణుడు అంటున్నాం, విద్య చెప్తే సరస్వతీదేవి అంటున్నాం. ఇలా మనం పేర్లు పెట్టుకున్నాం అంతే తప్పితే ఇదంతా సృష్టించింది ఒకళ్ళే. సుప్రీం గాడ్ ఈజ్ వన్, ఏకం సత్విప్ర బహుదా వదంతి, బట్ సేజెస్ గేవ్ ఇట్ మెనీ నేమ్స్. చెప్పా కదా ఇప్పుడు, ఋషులు మనం వేరే రకరకాల పేర్లు ఇచ్చుకున్నాం తప్పితే ఎగ్జిస్టెంట్ సుప్రీం రియాలిటీ అనేది ఒకళ్ళే అనమాట. వరల్డ్ వ్యూ అంటే ఏంటంటే ప్రపంచం యొక్క వ్యూ అని. ఇన్ వరల్డ్ వ్యూ సమ్ వాల్యూస్ వర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, బిగినింగ్ విత్ ట్రూత్. ప్రపంచ కోణంలో ఆలోచిస్తే అత్యంత ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి అని అంటే సత్యం. సత్యానికే అత్యంత ఇంపార్టెంట్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి. కమ్ టుగెదర్, స్పీక్ టుగెదర్, కామన్ బీ యువర్ మైండ్. అందరూ రండి, కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా మాట్లాడండి. కామన్ బీ యువర్ మైండ్, మీ అందరి ఆలోచనలు ఒకటే అయి ఉండాలి. అందరూ ఆ థాట్స్ని అగ్రీ చేయాలి. యునైటెడ్ బీ యువర్ పర్పస్, కలిసి ఉండడమే మీ పర్పస్. అందరూ ఐకమత్యంతో ఉండడమే మీ జీవితానికి ఒక పర్పస్. యునైటెడ్ యువర్ హార్ట్, మీ మనసులు కలిసి ఉండాలి, మీ థాట్స్ కూడా కలిసి ఉండాలి, అందరూ అగ్రీ అవ్వాలి. ఏంటి అంటే అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి అని. ఐకమత్యంతో ఉండాలి, ఒకళ్ళది ఒకళ్ళు ఒప్పుకోవాలి థాట్స్. వేదిక్ సొసైటీ గురించి చూద్దాం. వేదాల గురించి చూసేసాం. వేదాలు ఎవరు కంపోజ్ చేశారు అని అంటే ఋషికాస్ కంపోజ్ చేశారు. అందరి గాడ్స్ గురించి చెప్పారు. దీంట్లో మెయిన్ ఏంటి అని అంటే ట్రూత్ గురించి, ఒక తర్వాత హ్యూమన్ లైఫ్ ఒక ఆర్డర్లీ ఫామ్లో పెట్టడానికి మెయిన్గా వేదిక్ సొసైటీ ఎలా ఉందో చూద్దాం. ఎర్లీ వేదిక్ సొసైటీ వాజ్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిఫరెంట్ జనాస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏమైంది? ఎర్లీ వేదిక్ సొసైటీ ఒక జనాస్గా ఉందన్నమాట, డిఫరెంట్ జనాస్గా. ఇది ఒక జన, అట్లా లార్జర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని జన అంటారు. గుంపుగా ఒక పెద్ద గ్రూప్ ఉంటే దాన్ని జనాస్ అంటారు. ఆర్ క్లాన్స్. మనము ఇండియా దట్ ఈస్ భారత్ అనే చాప్టర్లో భారత క్లాన్ గురించి చెప్పుకున్నాం. భారత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత అనే క్లాన్ నుంచి వచ్చిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా అయితే 30 జనాస్ గురించి ఉందిట. ఇక్కడ ఋగ్వేదంలో, ఒక్క ఋగ్వేదంలోనే మనకి 30 జనాస్ గురించి ఇచ్చారు. దాంట్లో మెయిన్గా ఏంటి? భరతులు, పురువు, కురు, యదు అని అంటే కృష్ణుడిది.
యదువంశం ఎవరిది? కృష్ణుడిది. భరత గురించి చూసుకున్నాం. భారతదేశం నుంచి వచ్చిందనమాట భరత్ అనే పేరు, భారత్. అలాగే ఒక్కొక్క క్లాన్ కూడా ఒక్కొక్క రిలీజియన్కి సంబంధించింది. ఆఫ్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. ఇవన్నీ ఎక్కడివి? నార్త్ వెస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంటే. అన్నీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పడినవే. యదు, పురు, కురు ఇవన్నీ కూడా ఇక్కడిక్కడవే, కాకపోతే డిఫరెంట్ రీజన్స్. ఇక్కడ చూడండి, బర్త్ ఆఫ్ బుద్ధుడి యొక్క బర్త్, మహావీరుడి యొక్క బర్త్ ఎప్పుడు? ఈ టైంలో బిట్వీన్ 1000 BC నుంచి 500 BC దగ్గర. మనకి బుద్ధుడి యొక్క బర్త్ మనము టైం లైన్ అనే చాప్టర్లో చెప్పుకున్నాం, 560 BC అని. మేబీ ఇక్కడ 560 తర్వాతే 500 వస్తుంది BCలో, డిక్రీజింగ్ ఆర్డర్ కదా, గుర్తుందా? టైం లైన్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం. నాట్ మచ్ ఈజ్ నోన్ ఆఫ్ హౌ దీస్ జనాస్ గవర్న్ దేర్ సొసైటీ. మనం ఈ జనాస్, ఈ గుంపులు ఇలా ఉన్నారు అనుకున్నాం కదా, వీళ్ళు ఎలాగా పరిపాలించుకున్నారు, ఈ గ్రూప్ని ఎలా, ఈ భరత అనే తెగని వీళ్ళు ఎలా పరిపాలించుకున్నారు, ఈ కురు అనే తెగని వీళ్ళు ఎలా పరిపాలించుకున్నారు, వీళ్ళకి ఎవరైనా హెడ్ ఉన్నారా, లేదు అని అంటే వీళ్ళకి కింద అడ్వైస్ చేసే మనుషులు ఉన్నారా, వీటి గురించి మనకేమీ తెలియదు. వేదాస్ ఓన్లీ గివ్ అస్ ఎ ఫ్యూ క్లూస్. వేదాల్లో ఏంటి, కొన్ని క్లూసే ఇచ్చిందనమాట వేదాలు. ఏమని క్లూజు? ఒక రాజా అనే పేరు మనకి దాంట్లో ఉంటుంది వేదాల్లో, సభ అని, ఇలాంటి కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట. సభ అని, సమితి అని, ఇలాంటి పేర్లు అయితే ఉన్నాయి. బోత్ ఆఫ్ విచ్ రిఫర్ టు కలెక్టివ్ గ్యాదరింగ్ ఆన్ సమితి. ఈ సభ, రాజు అని అంటే రూలర్ అని, రాజు అంటే రూలర్కి సంబంధించింది అని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఈ సభ అండ్ సమితి ఈ రెండు కూడా గ్యాదరింగ్సే. సభలో వేరే గ్యాదరింగ్ ఉంటారు, వేరే పీపుల్ ఉంటారు. ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ అలా ఉంటారనమాట. ఓకే, సభలో. సమితిలో ఏంటంటే ఎక్కువ ప్రజల గ్యాదరింగే ఉంటుంది. ఇవి కూడా, ఈ సభ అండ్ సమితి కూడా లేటర్ ఆన్ మారుతూ వచ్చాయి. వీటిలో ఉండే వీటిలో ఉండే ఏది కాన్స్టిట్యూట్ చేస్తుంది అనేది కూడా మారుతూ వచ్చారనమాట. ఈ సభా సమితి కూడా చాలా రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి అనమాట వేదిక్ టెక్స్ట్లో. అగ్రికల్చరిస్ట్ అంటే ఫార్మర్ ఉంది, వీవర్ ఉంది, పాటర్ ఉంది, కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, హీలర్ అనేది చూడండి ఇక్కడ పింక్ కలర్లో ఇచ్చారు. హీలర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా రోగాలు వచ్చింది, బాధ వచ్చింది, అయితే వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు? ట్రెడిషనల్ ప్రాక్టీస్ యూస్ చేసి, అంటే ట్రెడిషనల్గా ఏవైతే చేస్తున్నారో, సాంప్రదాయపరంగా ఏవైతే వస్తున్నాయో, ఒక బాధని కానీ ఒక రోగాన్ని కానీ రిలీవ్ చేయడానికి ఆ పద్ధతులన్నీ వాడి, ఆ టెక్నిక్స్ అన్ని వాడి ఆ మనిషికి నయం చేస్తారు. ఇప్పటిలాగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇంజెక్షన్ చేయించడం, లేదు అనంటే సిలైన్ పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అనంటే అప్పుడు పద్ధతులు వేరు. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ యూస్ చేసి స్లోగా చక్కగా నయం చేసేవాళ్ళు ఇది వరకు. డాన్సర్ గురించి కూడా ఉందిట వేదాల్లో. బార్బర్, ప్రీస్ట్ గురించి కూడా ఉంది. ఇన్ని రకాల వాటి గురించి ఉన్నాయి, ఆక్యుపేషన్స్ గురించి ఉన్నాయి ఈ వేదాల్లో. నెక్స్ట్, డూ యూ నో ద టర్మ్ ఫర్ ఎ సొసైటీ వేర్ పీపుల్ సెలెక్ట్ దే లీడర్స్? మీకు ఒక పదం తెలుసా? ఆ పదం ఏంటి అని అంటే, ఒక సొసైటీ ఉందిట. ఈ సొసైటీలో ఏంటి, ఈ ప్రజలు వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు. ఆ పదం ఏంటి అని అంటే డెమోక్రసీ. డెమోక్రసీలో ఏంటి, గవర్నమెంట్ని మనమే ఎన్నుకుంటున్నాము, ఆ రిప్రజెంటేటివ్స్ని మనమే ఎన్నుకుంటున్నాం కదా. దట్స్ నథింగ్ బట్ డెమోక్రసీ. హౌ డూ యూ థింక్ పీపుల్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ సచ్ సిచ్యుయేషన్? ఆ సిచ్యుయేషన్ని ఎలా బెనిఫిట్ అవుతున్నాం మనం ఇప్పుడు డెమోక్రసీ వల్ల? మనకి నచ్చిన రిప్రజెంటేటివ్స్ని బాగా చేస్తారనే వాళ్ళనే మనం ఎన్నుకుంటున్నాము ఓటింగ్ పద్ధతి ద్వారా. ఒకవేళ వాళ్ళు బాగా చేయలేదనుకోండి, వాళ్ళని తీసేసే హక్కు కూడా మనకి ప్రజలకే ఉంది. వాళ్ళు ఏంటి, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి, పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి గవర్నమెంట్. అది కనుక వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారనుకోండి, వి విల్ రిమూవ్ దెమ్, అంతే కదా. వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ దే లివ్ అండర్ లీడర్స్ దట్ దే డిడ్ నాట్ చూస్? ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు కాకుండా ఎవరో వచ్చారు, సమ్ ఫారెన్ పర్సన్, లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇండియాలోనే అసలు వాళ్ళు ఇన్కంపిటెంట్ ఫెలోస్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అలాంటి వాళ్ళు వచ్చి పరిపాలించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది?
మనం యాక్సెప్ట్ చేస్తాం అసలు వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. అంతే కదా! మనము అలాంటి వాళ్ళ కింద పరిపాలించాలని అనుకోలేము. మనం ఉండలేము కూడా. అర్థమైందా? రైట్ యువర్ థాట్స్ ఇన్ ద పారాగ్రాఫ్. థీమ్ ఏంటి? గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ. డెమోక్రసీ ఇప్పుడు చెప్పాను కదా! గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఈ గవర్నమెంట్ ఏంటి? ప్రజలది. ఫర్ ద పీపుల్, ప్రజల కోసం. బై ద పీపుల్, ప్రజల చేత ఈ గవర్నమెంట్ సృష్టించబడింది, క్రియేట్ అయ్యబడింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డెమోక్రసీ అనే చాప్టర్ మీకు నెక్స్ట్ చాప్టర్ 10, 11, 12 ఈ 3 చాప్టర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఇది ఒక జస్ట్ క్రిస్ప్ లాగా తీసుకోండి ఈ ఐడియాని. మనం డీటెయిల్గా చూద్దాం ఆ చాప్టర్స్లో. ఇప్పటివరకు అయితే మీరు రాయగలిగితే ఒక పారాగ్రాఫ్ రాయండి మీ థాట్స్ ఈ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ గురించి. వేదిక్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ కూడా చూద్దాం. వేదిక్ కల్చర్ ఆల్సో డెవలప్ మెనీ రిచువల్స్. మనకి చెప్పాను కదా, వేదిక్ కల్చర్ ఏంటి? యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు ఆ కాలంలో. డైరెక్టెడ్ టువర్డ్స్ వేరియస్ డేటీస్ కోసం, ఈ దేవుడి కోసం, ఆ దేవత కోసం. ఎందుకు అనంటే ఈ దేవతలు దేవుళ్ళని వాళ్ళు పిలిచేది అంటే రాజ్యం బాగుండాలి, వాళ్ళ ప్రజలు బాగుండాలి అని. దానికోసమే కలెక్టివ్ బెనిఫిట్, అందరూ బాగుండాలి, అందరూ బెనిఫిట్ అవ్వాలి, మంచి పొందాలి అని. ఫర్ ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్, ఒకళ్ళ కోసం కూడా చేసుకునేవాళ్ళు. మా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నేను ఇంటి పెద్ద బాగుంటే బాగుంటారు అందరూ అన్నట్టు. ఫర్ ఇండివిజువల్ కూడా, ఫర్ కలెక్టివ్ ఆర్ కలెక్టివ్ వెల్ బీయింగ్. డైలీ రిచువల్స్, ప్రతిరోజు జరిగే తంతులు ఉంటాయి అన్నమాట. రిచువల్స్ ప్రతిరోజు చేసుకునేవేంటి? ప్రేయర్స్ ఫామ్లో ఉంటాయి. అగ్నిదేవుడికి ఆఫరింగ్స్ వేస్తాం. ఆఫరింగ్స్ వేసేసి దాంట్లో మనము అగ్నిదేవుడిని రమ్మని చెప్పి ప్రార్థిస్తాం అనమాట. ద డేటీ అసోసియేటెడ్ విత్ ఫైర్. అగ్ని ఎవరు? ఫైర్ గాడ్. బట్ దోస్ రిచువల్స్ బికేమ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. ఈ రిచువల్స్ ఏంటి? స్టార్టింగ్లో బాగానే ఉండేది, కానీ పొంగ ఏంటి టైం గడిచే కొద్దీ అవి చాలా కాంప్లెక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు కాంప్లెక్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆవాహయామి, ఆసనం సమర్పయామి, తర్వాత అర్ఘ్యం సమర్పయామి, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట, ఒకటి తర్వాత ఒకటి. అది ఏంటంటే ఒకటి తర్వాత ఒకటే చేయాలి, ఇది ముందు చేయకూడదు, అది తర్వాత చేయకూడదు, ఇట్లా ఈ యజ్ఞం ముందు చేయాలి, ఈ యాగం ముందు చేయాలి, లేదా ఈ దేవుడికి ముందు చేయాలి, అదే ఇలా కాంప్లెక్స్ అయిపోయింది ఇన్ కోర్స్ ఆఫ్ టైం అనమాట. రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషుల యొక్క తెలివితేటలన్నీ దాంట్లో పెట్టేస్తారు కాబట్టి అది ఏదైనా కానీ కాంప్లెక్స్ అయిపోతూ ఉంటుంది తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి. ఆ గ్రూప్ని ఏంటి అని అంటే ఉపనిషత్స్ అంటారట. అది ఈ వేదిక్ కాన్సెప్ట్స్ మీదే బిల్డ్ అయ్యింది. అది బిల్ట్ అపాన్ వేదిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడ్యూస్ న్యూ వన్స్. ఈ వేదిక్ కాన్సెప్ట్స్, ఈ వేదాల్లో చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని కొన్ని టెక్స్ట్ని తయారు చేశారు. ఈ వేదాల్లో ఉన్న ఈ 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ 4 వేదాల్లో ఉన్న కాన్సెప్ట్స్ని బేస్గా పెట్టుకొని, ఫౌండేషన్గా పెట్టుకొని కొన్ని టెక్స్ట్ అయితే క్రియేట్ చేశారు. ఆ టెక్స్ట్ ఏంటి అని అంటే ఉపనిషత్స్. దీంట్లో దేని గురించి అని అంటే రీబర్త్ గురించి. రీబర్త్ అంటే ఏంటి? మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం. ఇదంతా ఏంటి? ఒక సైకిల్. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదేంటి అని అంటే రీబర్త్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు చాలా కాంప్లెక్స్గా అనిపిస్తాయి. ఇప్పుడు మీకు పెద్ద అయితే కానీ అర్థం కాదు ఇదంతా. రీబర్త్. కర్మ ఏంటి? నువ్వు చేసిన యాక్షన్సే నీ కర్మ. నువ్వు చేసిన యాక్షన్స్ బట్టే నీకు రిజల్ట్స్ వస్తాయి. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నీకు మంచిగా టాప్ ర్యాంక్ వస్తుంది. నువ్వు బాగా చదువుకోలేదనుకో, ఆడుకున్నావు అనుకో, లేదు అని అంటే ఇంట్లో కూర్చొని రీల్స్ చూసుకున్నావు అనుకో, నువ్వు పాడైపోతావు. అంటే నువ్వు ఏదైతే చేస్తావో అదే నువ్వు, ఆ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి అని. కర్మ సిద్ధాంతం మీద, మళ్ళీ పుట్టడం, రీబర్త్ మీద, ఇలాంటి వాటి మీద ఈ ఉపనిషత్స్ అనేవి చెప్పబడి ఉన్నాయి అన్నమాట. అయితే ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి? వేదాంత అనేది అనమాట. ఓకే, వేదాంతలో ఏంటి? మొత్తం అనమాట, సమస్త జీవరాశులు అంటే ఇవన్నీ కూడా ఒకదాని నుంచి వచ్చినవే అని. గాలి కానీ, భూమి కానీ, ఇదేంటి నేచర్ కానీ. నేచర్ అంటే ఏంటి? అడవులు, కొండలు, సాయిల్, ప్రతి ఒక్కటి నేచరే కదా. తర్వాత హ్యూమన్ లైఫ్, మనిషి, తర్వాత సకల జీవరాశులు అనుకోండి. ఇంకా యూనివర్స్ అంటే యూనివర్స్ మొత్తం, ఇది మొత్తం కూడా
ఒక్క డివైన్ ఎసెన్స్ నుంచే వచ్చింది మనిషి, యానిమల్, లేదు అని అంటే బర్డ్స్, తర్వాత ఇంకొకటి నేచర్, అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు అంటే ఒకే ఒక డివైన్ పవర్. ఈ డివైన్ పవర్ ఏంటి అని అంటే బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అంతేగాని బ్రాహ్మణ్ ఏంటి, నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ గాడ్ బ్రహ్మ. బ్రహ్మ కాదు, బ్రహ్మ వేరు, బ్రహ్మ అనే ఆయన వేరు, బ్రహ్మదేవుడు వేరు. ఇది ఏంటి, బ్రాహ్మణ్ అనే దాని దగ్గర నుంచి వచ్చిందిట. 2 వెల్ నోన్ మంత్రాస్ ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ఎ సింపుల్ బట్ 2 మంత్రాలు ఉన్నాయట దీని గురించి చెప్తాయట. అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ టు సే ఐ ఆమ్ డివైన్, నేనే డివైన్, నేనే ఆ దేవుడు అని. తత్వం అసి, యు ఆర్ దట్, నువ్వు కూడా అదే, నేను అదే నువ్వు అదే, నేను డివైనే నువ్వు డివైనే, మనందరం డివైనే, మనందరాన్ని సృష్టించింది ఒకడే, ఆయనే బ్రాహ్మణ్, సుప్రీం గాడ్. ఇందాక మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, ఒకటి నుంచే అన్నీ వచ్చినాయి సమస్తం గాడ్స్ అని. ఏక్ సత్ విప్ర బహుధా వదతి, ఇది కూడా అదే కాన్సెప్ట్. ఇదేంటంటే ఇంకా వేదాంతం అనమాట, మొత్తం అంతా కూడా పరమాత్మే అని వేదాంతం. నెక్స్ట్ ఉపనిషద్స్ ఆల్సో ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ అండ్ సెల్ఫ్. ఆత్మ ఆర్ సెల్ఫ్, లోపల మన ఇన్నర్ సెల్ఫ్ ఉంటుందన్నాను కదా, దాన్నే సోల్ అంటాము, దాన్నే ఆత్మ అంటాం అని చెప్పాను కదా. ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, మన ఫిజికల్ బాడీ కాదు, ఇన్నర్ సోల్ అనమాట, మనస్సు అలా అనుకోండి సోల్ అంటే. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనం చెప్తూ ఉంటాం కదా, మీకు సోల్ అని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనసు బాగుండాలి, మనిషి రూపం కన్నా అతని యొక్క లోపల గుణం మనసు బాగుండాలి అంటే మంచి మంచి విలువలు ఉండాలి ఆ మనిషికి, ఆనెస్టీ ఉండాలి, లాయల్టీ ఉండాలి, నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, ఐకమత్యంతో ఉండే మనిషి ఉండాలి. ఇలా మన ఇన్నర్ సెల్ఫ్ ఉంటుంది కదా, సోల్, హార్ట్, దాని సోల్ అనుకోండి. హార్ట్ అంటే ఫిజికల్గా హార్ట్ కొట్టుకునే హార్ట్ కాదు, ఇన్నర్గా మన థింకింగ్ని సోల్ అంటాం, ఆత్మ. ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ కూడా ఈ ఉపనిషత్స్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ద డివైన్ ఎసెన్స్ దట్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, మనం చెప్పాను కదా, లోపల ఒక డివైన్ ఎసెన్స్, ఏంటి డివైన్ ఎసెన్స్ అనమాట, అది గాడ్లీ అన్నట్టు, బట్ ఈస్ అల్టిమేట్లీ వన్ విత్ బ్రాహ్మణ్. అది ఏంటి, ఆ లోపల ఉన్న సోల్ ఏదైతే ఉందో అది ఆ దేవుడికి చెందింది, ఆ బ్రాహ్మణ్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ సోల్, ఇప్పుడు ఈ మనిషికి ఒక సోల్ ఉంటుంది, ఈ చెట్టుకు ఒక సోల్ ఉంటుంది, ఈ చిన్న చీమకు ఒక సోల్ ఉంటుంది, ఇదంతా ఎవరితో కనెక్ట్ అయింది అని అంటే బ్రాహ్మణ్ ఆయనే సృష్టించాడు కాబట్టి ఈ సోలు ఆయనదే అన్నట్టు. అల్టిమేట్లీ వన్ విత్ బ్రాహ్మణ్. ఇది డివైనే, అది డివైనే, ఇన్నర్ సోల్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే గాడ్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా మంచి చేసాం అనుకోండి, ఎవరికైనా అన్నదానం చేసాం, కష్టాలు ఉన్న వాళ్ళకి కాపాడాం, అప్పుడు ఏమంటారు, దేవుడు అయ్యా నువ్వు అంటారు, అంతే కదా. అంటే దేవుడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మన లోపల సెల్ఫ్ నుంచి వచ్చింది. దేవుడు ఎక్కడో లేడు, మన లోపల సెల్ఫ్లోనే ఉన్నాడు. అంటే మీకు ఇంకా ఇలా అర్థం చేయడానికి నాకు ఇంతకంటే అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. హోప్ సో యూ అండర్స్టూడ్. మనం ఏదైనా మంచి చేసామనుకోండి, అందరు ఏమంటారు, దేవుడు అయ్యా నువ్వు మమ్మల్ని ఇంత కష్టకాలంలో కాపాడావు అని అంటారు. అంటే ఏంటి, ఇన్నర్ సోల్ని వాళ్ళు గుర్తించారు, హ్యుమానిటీని వాళ్ళు గుర్తించారు. ఫైనల్గా ఏంటి అని అంటే, ఈ సోలు మనల్ని దేవుడు అంటున్నారంటే ఏంటంటే, మన సోలు ఆ దేవుడే. మనం మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే రాక్షసుడు. అది చెడు చేయకుండా మంచి చేస్తూ మంచిగా ఉండడమే మనకి డివైన్గా భావిస్తున్నాం, డివైన్ ఎసెన్స్, మన సోల్ని డివైన్ ఎసెన్స్గా భావిస్తున్నాం. మన సోలు ఆ దేవుడిది వన్, అల్టిమేట్లీ ఒకటే, ఎందుకంటే మన సోల్ దేవుడి నుంచి వచ్చింది కాబట్టి అని. ఇట్ ఫాలోస్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ కనెక్టెడ్, ప్రతి ఒక్కటి కనెక్టెడే. మనము ఈ నేచర్తో కనెక్టెడ్, మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. మన ఒక్కడమే బ్రతికితే చాలా, మనతో పాటు మన చుట్టూ ఉన్న చెట్టు చేమ, తర్వాత ఇంకా యానిమల్స్, బర్డ్స్, ఇవన్నీ కూడా ఉంటేనే మనం ఉంటాం. మన ఒక్కడమే ఈ ప్రపంచంలో ఏమీ లేకుండా మనం ఒక్కడమే ఉండగలుగుతామా, ఉండలేము. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్, అందరితో కనెక్టెడే, ప్రతి వస్తువు ప్రతి దాంతోనూ కూడా కనెక్టెడే మనం. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఏ కామన్ ప్రేయర్ దట్ బిగిన్స్ విత్ సర్వే భవంతు సుఖినా, మే ఆల్ క్రియేచర్స్ బి హ్యాపీ. ప్రతి ఒక్క క్రియేచర్ కూడా
హ్యాపీగా ఉండాలి అనుకోవాలి. అండ్ గోస్ ఆన్ టు విష్ దెమ్ ఆల్ టు బి ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్ అండ్ సారోస్. అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా రోగాల నుంచి బాధల నుంచి కూడా ఫ్రీ అయిపోవాలి, అవేవీ లేకుండా హాయిగా ఉండాలి. ఇదంతా ఈ వేదాల యొక్క సారాంశం ఏంటంటే అందరూ బాగుండాలి అనేది తప్పితే నాకేమీ కనిపించట్లా, అంతే కదా. దీంట్లో ఏం చెప్పారు, ఏం చేసినా కూడా అందరూ బాగుండాలి. గవర్నెన్స్ చేసినా అందరూ బాగుండాలి, గుడ్ గవర్నెన్స్ అయినా, లేదు నేను ఓన్లీ భక్తి చేసుకుంటున్నాను, ప్రేయర్ ఒకటే చేసుకుంటున్నాను, బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకోవడమే. హ్యావ్ యూ హర్డ్ ఆర్ రెడ్ ఎనీ అదర్ స్టోరీ దట్ కన్వేడ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్? వాట్ వాల్యూస్ డిడ్ యూ టీచ్? ఓకే, మీరేమన్నా కథ కానీ ఏమన్నా ఎక్కడైనా విన్నారా, అదేంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది, ఓకే, ఆ వాల్యూస్ అవి మీకేం వాల్యూస్ని నేర్పించింది అనేది అడుగుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ద క్వాలిటీ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అవేర్, తెలుసుకోవడం. అరే అప్పటిదాకా నీకు తెలీదు, స్పృహలోకి రావడం అనమాట కాన్షియస్నెస్ అంటే. అంటే అప్పటిదాకా నీకు దాని గురించి స్పృహ లేదు, తెలీదు, ఇప్పుడే నువ్వు అది తెలుసుకున్నావు. అది ఏదైనా కావచ్చు, దాన్ని కాన్షియస్నెస్ అంటారు. బీయింగ్ అవేర్ ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ సంథింగ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. విత్ ఇన్ వన్ సెల్ఫ్, మన లోపల ఉన్నది మనము తెలుసుకోవడాన్ని కాన్షియస్నెస్ అనేది అన్నమాట. ఎర్లీ ఇన్ ఫస్ట్ మిలీనియం బీసీ ఏమైంది, మోర్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ వచ్చాయని చెప్పుకున్నాం కదా. వేదాలు వచ్చాక ఆ వేదాల గురించి రకరకాల మనుషులు రకరకాల ఉద్దేశాలని చెప్పారు. దాంట్లో ఒకటి ఏంటి అని అంటే యోగా. ఇదేంటి, చాలా రకాల మెథడ్స్ని డెవలప్ చేసింది. దేనికోసం అనంటే రియలైజేషన్ ఆఫ్ బ్రాహ్మణ్ ఇన్ వన్స్ కాన్షియస్నెస్. నేను చెప్పాను కదా, రియలైజ్ అవ్వాలి మనలో ఉన్న సోల్ ఇస్ నథింగ్ బట్ బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ అని. ఈ రియలైజేషన్ కోసం యోగా. యోగా అంటే ఏంటి, మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, ఈ మెడిటేషన్లో ఏంటి, వీ హ్యావ్ టు ఫీల్ అనమాట, ఇన్నర్ సోల్ వీ హ్యావ్ టు ఫీల్, అండ్ దట్ వీ హ్యావ్ టు ఫీల్ దట్ మన ఇన్నర్ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బ్రాహ్మణ్ నుంచి, ఇది అది ఒకటే అని మనము ఫీల్ అవ్వడాన్ని కాన్షియస్నెస్ అంటాం. టుగెదర్ ది స్కూల్స్ ఆఫ్ థాట్ బికెమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫర్ వాట్ వీ కాల్ హిందూయిజం టుడే. ఇవన్నీ కలిపితేనే హిందూయిజం యొక్క ఫౌండేషన్ అయినాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కలిపితేనే మన హిందూయిజం యొక్క ఫౌండేషన్ అయినాయి. ఇప్పటివరకు మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటి, వేదాస్, వేదిక్ స్కూల్స్ ఆఫ్ థాట్స్, వేదిక్ సొసైటీ, ఉపనిషత్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏంటి, బేస్, ఫౌండేషన్ ఫర్ ద హిందూయిజం. హిందూయిజం గురించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బుద్ధిజం గురించి చూద్దాం. ఇంకో స్కూల్స్ ఆఫ్ థాట్స్ వచ్చినాయి అన్నాం కదా, వాళ్ళు ఏం చెప్పారు, ఈ వేదాస్ని యాక్సెప్ట్ చేయాల. పైన చెప్పిన వాళ్ళంతా ఏంటి, వేదాస్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, వాటి గురించి రకరకాల థాట్స్ ఇచ్చిన వాళ్ళు. ఇంకో కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ వేదాస్ని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు ఓన్గా వాళ్ళ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారు. ఆ ఓన్గా వాళ్ళే డెవలప్ చేసుకున్న సిస్టమే బుద్ధిజం అనేది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2.5 millenniums ago. 2.5 millenniums ago. A young prince named Siddhartha Gautama was born in Lumbini. ఒక యువరాజు ఉన్నాడు, యువరాజు. ఈ యువరాజు పేరేంటి, సిద్ధార్థ గౌతమ. యువరాజు ఎక్కడ పుట్టాడు, లుంబిని దగ్గర పుట్టాడు, లుంబినిలో పుట్టాడు. లుంబిని ఎక్కడుంది, నేపాల్లో. ఈ గౌతమ సిద్ధార్థ ఎక్కడ పుట్టాడు, సిద్ధార్థ గౌతమ నేపాల్లో పుట్టాడు. Depending on the sources they use, scholars have come up with widely different conclusions as regards the precise of their birth. ఓకే, ఈయన బర్త్ గురించి కూడా రకరకాల కన్క్లూషన్స్ని తెచ్చారనమాట. ఓకే, మనం ఏంటి చాప్టర్ 4లో టైం లైన్ అనే చాప్టర్లో మనము చెప్పుకున్నాం కదా, 560 BCలో గౌతమ బుద్ధ పుట్టాడు అని. ఈయన స్టోరీ చూద్దాం రండి. సిద్ధార్థ గౌతమ గ్రూ అప్ లివింగ్ యాజ్ అ ప్రొటెక్టెడ్ లైఫ్ ఇన్ ప్యాలెస్. ఈయన్ని చక్కగా ఒక పెద్ద ప్యాలెస్, ఈయన యువరాజు కదా, ఆ రాజు ప్యాలెస్లో, పెద్ద ప్యాలెస్ ఉంటుంది కదా రాజులు అంటే, ఆ ప్యాలెస్లో ఈయన
చక్కగా పెరిగాడు. ప్రొటెక్టెడ్ లైఫ్ అయింది. అంటే ఏంటి, ఈ ప్యాలెస్ని చుట్టూతా ప్రొటెక్ట్ చేస్తారు. ఈయన దగ్గరికి రావాలనంటే, యువరాజు దగ్గరికి రావాలంటే చాలా మందిని దాటుకుని రావాలి. ఎందుకనంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కాబట్టి ప్యాలెస్లో. అది కాక చాలా సేఫ్గా ఉన్నాడు ఈయన, ప్రొటెక్టెడ్ లైఫ్ అయింది. ఒకరోజు ఏమైంది, ఈయనకి 29 ఇయర్స్ అప్పుడు ఏమైందంటే, ఈయన ఏమనుకున్నాడు, సిటీ చూద్దామని చెప్పేసేసి చారియట్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట. ఓకే, హీ హాజ్ టు బి డ్రివెన్ త్రూ ద సిటీ. వెళ్దాము మనము, మమ్మల్ని తీసుకెళ్ళండి బయటికి అని చెప్పేసి అడిగాడు సిద్ధార్థ గౌతమ. రథం ఎక్కారు, ఆ సిటీ చూడ్డానికి వెళ్ళాడనమాట. ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్, జీవితంలో మొదటిసారి ఆయన కొంతమంది మనుషుల్ని చూశాడు. ఎవరు, ఫస్ట్ టైం ఆయన లైఫ్లో ఒక ముసలా ఆయన్ని చూశాట. ఆయన అప్పటి వరకు దీంట్లో ఉన్నారు, ప్యాలెస్లో. ఆయన చుట్టూ ఎవరు ఇలా కనపడలేదు ఆయనకి. మేబీ ఆయన ఫస్ట్ టైం ఒక ముసలి మనిషిని చూశారు, ఓల్డ్ ఏజ్ ఆయన చూశాడు. తర్వాత ఒక బాధతో ఉన్న మనిషిని, సిక్, రోగం వచ్చిన మనిషిని, సిక్ మ్యాన్ని చూశారు. తర్వాత శవాన్ని చూశారు, డెడ్ బాడీ, చనిపోయిన మనిషిని చూశారు, డెడ్ బాడీని. ఈ మూడింటిని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా? ఫస్ట్ టైం సిటీ చూడడానికి బయటకు వచ్చాడు. ఆయనకి ఏమైనా మంచి మంచి కనిపించవచ్చు కదా, కనిపించకుండా ఓల్డ్ మ్యాన్ కనిపించారు, తర్వాత సిక్ మ్యాన్ కనిపించారు, తర్వాత డెడ్ బాడీ కనిపించినాయి. ఆయనకేంటి, ఒక్క సెకండ్ చలించిపోయాడు ఆయన. ఇవే కాక ఈయన ఇంకేం చూసారంటే అసెటిక్. అసెటిక్ అంటే ఏంటి, అన్నీ వదిలేసేసి సన్యాసిలాగా అనమాట. హూ ఎంగేజ్ ఇన్ రిగరస్ డిసిప్లిన్ అండ్ అటైన్స్ ఏ హయ్యర్ కాన్షియస్నెస్. ఒక సేజ్ లాగా అనుకోండి, సాధువు కదా, సాధువు, సేజ్, ఒక జ్ఞానం ఉన్న మనిషి అసెటిక్ అంటే. ఇన్నర్ సోల్ గురించి ఈయనకి బాగా తెలుసు, ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ జ్ఞానం ఉన్న మనిషి అసెటిక్. టు బి హ్యాపీ, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనకి ఏంటి, అన్నీ తెలుసు, ఈ మెటీరియల్స్ థింగ్స్ వీటి కోసం కాదు మనిషి జీవించేది, ఇదంతా ఒక మిత్, మనలో ఉన్న సోలు, ఆ దేవుడు ఉన్న సోలు ఒకటే, మనం బాగుండాలి అని ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఎసటిక్ది. అది చూసి ఫాలోయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఏమైంది, సిద్ధార్థ డిసైడెడ్ టు గివ్ అప్ హిస్ ప్యాలెస్ లైఫ్. ఆయనకి ఇంకా, అరే ఈ సాధువు ఏంటి, నాకేంటి, ప్యాలెస్లో ఇన్ని ఉన్నాయి, ఇన్ని వసతులు ఉన్నాయి, ఇంతమంది మనుషులు ఉన్నారు, కానీ ఈయనేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఈయన అన్నీ వదిలేశారు, ఈయనకు ఒక చక్కటి కాన్షియస్నెస్ ఉంది, ఆయన గురించి ఆయన తెలుసుకున్నాడు, ఆయనే హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి అనుకుని ఏంటి, ఈయన ప్యాలెస్ లైఫ్ వదిలేసేసాడు. భార్యను ఒక కొడుకు ఉన్నాడు ఆయనకి, వాళ్ళని కూడా వదిలేసేసాడు. మామూలుగా చెప్పు లేకుండా ఫుట్ మీద ట్రావెలింగ్ ఆన్ ఫుట్ యాజ్ అసెటిక్ లాగా. ఇప్పుడు సాధువులు మనకి చెప్పులు వేసుకోరు కదా, చెప్పులు వేసుకోకుండా అసెటిక్ లాగా ఈయన తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా బయట. తర్వాత మిగతా అసెటిక్స్ని కలిసేవాళ్ళు, తర్వాత ఇంకా స్కాలర్స్, గొప్ప గొప్ప పండితుల్ని కలిశారు. హీ సర్చ్డ్ ఫర్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్. అసలు ఈ మనుషులు సఫరింగ్ ఎందుకు ఉండాలి, ఎందుకు ఈ బాధ ఉండాలి మనిషి లైఫ్కి, ఎందుకు ఉండాలి బాధ? ఇప్పుడు ఈ ముసలి ఆయన బాధపడుతున్నాడు, రోగం ఉందని ఈయన బాధపడుతున్నాడు, ఈయనేమో చనిపోయాడు. అసలు చనిపోతే ఇంకేముంది బాధ? అసలు ఈ బాధ ఏంటి, అసలు ఈ బాధ ఎందుకు వస్తుంది మనిషికి, అది తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకుని చాలా రోజులు ఒక చెట్టు కింద, ఆ చెట్టు పేరేంటి, పీపల్ ట్రీ అనమాట. పీపల్ ట్రీ, ఈ చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేశాడు బుద్ధుడు. ఈ చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేశాడు, పీపల్ ట్రీ కింద కూర్చుని. ఈ పీపల్ ట్రీ ఎక్కడుందంటే బోధ్గయాలో బీహార్ అనమాట. ఇది బీహార్ బోధ్గయాలో ఒక పీపల్ ట్రీ ఉంది. ఆ ట్రీ కింద కూర్చొని మెడిటేషన్ చేశాడు బుద్ధుడు. దేనికోసం? నేను చెప్పా కదా ఇందాక, మనిషి సఫరింగ్ ఎందుకు బాధపడుతున్నాడు మనిషిని తెలుసుకోవడానికి. అయితే మెడిటేషన్ చేశాడు బుద్ధుడు. ఒకరోజు ఏమైంది, హీ అటెండ్ ఎన్లైట్మెంట్ అంటే ఆయన లోపల సంథింగ్ ఆయనకి అర్థమైంది.
ఓకే, దీని వల్లనా అని ఒక జ్ఞానం వచ్చింది ఆయనకి, ఇన్నర్గా రియలైజ్ అయ్యారు. ఏంటి అని అంటే అవిద్య, ఇగ్నోరెన్స్, తెలియకపోవడం, అజ్ఞానం, ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే ఏంటి? బంధం, బాండ్. మీ మదర్తో బాండ్, మీ లేదంటే వస్తువుతో బాండ్, ఏదైనా ఇంట్లో వస్తువుతో బాండ్ లేదంటే పెట్ యానిమల్ డాగ్తో బాండ్, ఇలాంటి అటాచ్మెంట్స్, ఇలాంటి బాండ్ వల్ల హ్యూమన్ అనే మనిషి అనేవాడు సఫర్ అవుతున్నాడు అని తెలుసుకున్నాడు. ఎందువల్లట మనిషి సఫర్ అవుతున్నది? మెయిన్ ఇగ్నోరెన్స్ అంటే విద్య లేకపోవడం, తెలియకపోవడం, దాని గురించి తెలియదు, జ్ఞానం లేదు. తర్వాత అటాచ్మెంట్, ఈ రెండిటి వల్ల, ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ జీకే బిట్. బుద్ధుడు దేని వల్ల అని చెప్పాడు? సఫరింగ్, ఇగ్నోరెన్స్ వల్ల, అటాచ్మెంట్ వల్ల. ఈ రెండిటి వల్లే మనిషి అనేవాడు సఫర్ అవుతున్నాడు. సఫర్ అవుతున్నాడు అని అర్థమైంది. దేనివల్ల అనేది తెలుసుకున్నాడు బుద్ధుడు. వీటికి ఏం చేశాడు? ఈ సఫరింగ్స్కి బుద్ధుడు 2 రీజన్స్ ఇచ్చాడు, 2 మెథడ్స్ ఇచ్చాడు. ఒక మెథడ్ ఇచ్చాడు, కన్సీవ్డ్ ఏ మెథడ్ టు రిమూవ్ దీస్ 2 కాసెస్. ఈ 2 కాసెస్కి ఒక మెథడ్ ఇచ్చాడు అనమాట, ఈ సఫరింగ్ తీసేయడానికి. ఈ 2 మెథడ్స్కి, ఈ 2 కాజెస్కి ఒక మెథడ్ ఇచ్చాడు. చూద్దాం. సిద్ధార్థ దెన్ బికేమ్ బుద్ధ. ఎన్లైటన్ ఎప్పుడయ్యాడో, తెలుసుకున్నాడో దాని గురించి, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, హీ గాట్ ఎన్లైటెన్. ఓ, దీనివల్లేనా అనేదే ఎన్లైటన్మెంట్. అవేకెండ్, అరే నేను తెలుసుకున్నాను, ఒకటి తెలుసుకున్నాడు, ఓకే దీనివల్లే ఇదంతా జరుగుతోంది అనేది ఆయనకి అనిపించింది. అవేకెండ్ అంటే ఏంటి? నిద్రలో ఉన్నాం, ఇప్పుడు మనకేం తెలియదు ఇప్పటి వరకు. అవేకెండ్ ఏంటి? నిద్ర లేచాము అని కదా, అది తెలుసుకున్నాడు బుద్ధుడు. సో హీ బికేమ్ ఎన్లైటెండ్ అండ్ అవేకెండ్ వన్. ద బుద్ధ స్టార్టెడ్ టీచింగ్ దట్ హీ హ్యాడ్ రియలైజ్డ్. ఈయన ఏం తెలుసుకున్నాడు? ఇగ్నోరెన్స్, అటాచ్మెంట్ వల్లే మనిషికి ఇంత బాధలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు. ఇదే ప్రజలందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. స్టార్టెడ్ టీచింగ్ వాట్ హీ హ్యాడ్ రియలైజ్డ్, ఇంక్లూడింగ్ ద ఐడియా ఆఫ్ అహింస. వీటితో పాటు అహింస అనే ఐడియా కూడా ఈయన చెప్పడం స్టార్ట్ చేశాడు. అహింస, హింస వద్దు, నాన్ వైలెన్స్. తర్వాత ఈ అహింస అనే దాన్ని చాలామంది ఫాలో అయ్యారు. మోడ్రన్ డేస్లో వచ్చేసరికి గాంధీజీ ఫాలో అయ్యారు మెయిన్గా, అండ్ అశోకుడు ఫాలో అయ్యాడు. ఏన్షియంట్ ఇండియాలో గొప్ప చక్రవర్తుల్లో అశోక చక్రవర్తి నాన్ వైలెన్స్ని ఫాలో అయ్యారు. అహింస, హింస వద్దు. ఫైనల్గా ఇంత హింస చేసి, ఇన్ని రాజ్యాలు, ఇన్ని చేశాక ఏం మిగులుతుంది? అందరి మనుషులు చచ్చిపోతారు, అదొకటే మిగులుతుంది. చచ్చిపోవడమా మనకు కావాల్సింది? కాదు కదా. నాన్ వైలెన్స్ కాదు మనకు కావాల్సింది, అందరూ హ్యాపీగా ప్రశాంతంగా గడపడం కావాలి మనకి. నాన్ హర్టింగ్, ఒకరినొకరు హర్ట్ చేసుకోకూడదు. ఓకే, నువ్వు ఇంకొకరిని కొట్టకూడదు, చంపేయకూడదు, ఇంకా వాళ్ళకి హాని చేయకూడదు, దెబ్బ తగిలించకుండా చూడాలి. నాన్ ఇంజూరింగ్. హీ ఆల్సో ఇన్సిస్టెడ్ ఆన్ సిన్సియర్ ఇన్నర్ డిసిప్లిన్. ఒక ఇన్నర్ డిసిప్లిన్ ఉండాలి, అంటే నియమించుకోవాలి, నియంత్రణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. నీకు ఏది కావాలి, ఏది వద్దో నువ్వు తెలుసుకోవాలి. ఒక డిసిప్లిన్ ఉండాలి నీకు, సిన్సియర్ ఇన్నర్ డిసిప్లిన్ ఉండాలి. నువ్వు ఇది ఫాలో అవుతావు, అది ఫాలో అవు, నీకంటూ ఒక డిసిప్లిన్ ఉండాలి. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, ఒక దేవుడికి దండం పెట్టుకోవడం, చక్కగా చదువుకోవడం, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి, ఇన్నర్ డిసిప్లిన్. ఇది చూడండి ఇక్కడ బుద్ధ టీచింగ్. ఎక్కడ ఇది? అజంతా కేవ్స్. ద ఫాలోయింగ్ సేయింగ్ ఆఫ్ హిస్ ఎక్స్ప్రెస్ దిస్ సింప్లీ, నాట్ బై వాటర్ ఈజ్ వన్ మేడ్ ప్యూర్. మనిషి, దీని సారాంశం ఏంటంటే, ఇప్పుడు నదులన్నీ చాలా పవిత్రమైనది. గంగా నదిలో స్నానం చేస్తే మనకి సమస్త పాపాలు పోతాయి అని చెప్తారు. గంగా నదిలో మునిగిన ఇప్పుడు నువ్వు మంచి మనిషివి కాదు, నువ్వు అందరినీ కొడతావు, అందరినీ హింసిస్తావు, అందరినీ నాశనం అయిపోవాలని కోరుకుంటావు, నీకు మైండ్లో అన్ని చెడ్డ థాట్స్ ఉన్నాయి. పనులు కూడా అలాగే చేస్తావు, అందరినీ కొడతావు, అందరినీ హింసిస్తావు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటావు.
అయితే నువ్వు వెళ్ళి గంగలో మునిగితే నువ్వు ప్యూర్ అయిపోతావా? అంటే నువ్వు అన్నీ పోయి మనిషివి మారిపోతావా? తన అర్థం అది కాదు. గంగలో మునిగితే మనిషి ప్యూర్ అవుతాడు అని అంటే నిజంగా వాడు మంచి మనిషి అయిపోతాడు అని కాదు. అక్కడ నాట్ బై వాటర్ ఈజ్ వన్ మేడ్ ప్యూర్ దో మెనీ పీపుల్ మే బాత్ హియర్. చాలా మంది స్నానాలు చేస్తారు దాంట్లో, పవిత్రమైన నది కదా, దాంట్లో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అని చెప్పి అంటారు. కానీ నువ్వు చేసిన పాపాలు నిజంగా పోతాయా? నువ్వు ప్యూర్ అయిపోతావా మునిగినంత మాత్రాన? కాదు. నువ్వు ఎప్పుడు ప్యూర్ అవుతావు? నీలో ఒక సత్యం, ఒక ధర్మం ఉండాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సత్య మార్గంలోకి వెళ్లకుండా నువ్వు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ అందరితో ఎలా పడితే అలా చేసి ధర్మం లేకుండా నువ్వు బ్రతికితే నేను మునిగిపోతాను, అమ్మయ్య ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని అబద్ధం చేశాను, అయినా వెళ్ళిపోయి గంగలో మునిగిపోతాను, అప్పుడు నేను మంచివాడైపోతాను అనుకుంటే అది ఫూలిష్నెస్సే. కాన్కరింగ్ వన్ సెల్ఫ్ ఈస్ గ్రేటర్ దెన్ కాన్కరింగ్ 1000 men ఆన్ బ్యాటిల్ ఫీల్డ్. ఇదే అశోకుడు తెలుసుకున్నాడు యాక్చువల్లీ. ఏంటి? చాలా యుద్ధాలు చేశాడు, చాలా యుద్ధాలు జరిగి ఇవన్నీ కాన్కర్ చేశారు, ఈ రాజులందరినీ ఓడించాడు. ఓడించినంత మాత్రాన గొప్పవాడు కాదు. నిన్ను నువ్వు కాన్కర్ చేసుకోవాలి. నిన్ను నువ్వు కాన్కర్ చేసుకోవాలంటే ఏంటి? నీలో ఉన్న ఈగో, అహం ఏదైతే ఉందో నేనే గొప్ప అనేది నువ్వు కాన్కర్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. అది దీని సారాంశం. మాంక్ అంటే ఎవరు? గివింగ్ అప్ యూజువల్ లైఫ్, అన్ని వరల్డ్లీ పొజిషన్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేసేసి, అంటే ఏ బంధముతో వాళ్ళు ముడిపడి ఉండరు. మాంక్స్ అంటే ఒక రిలీజియస్ గానో ఆధ్యాత్మిక పరంగానో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, అంతే తప్పితే మిగతా దేని గురించో ఆలోచించరు వాళ్ళు. భార్య, పిల్లలు, ఫ్యామిలీ, లేదంటే నాకు కార్ కావాలి, డబ్బు కావాలి, ఏమీ ఉండవు వాళ్ళకి. మాంక్ అంటే దే గివ్ అప్ ఎవ్రీథింగ్. యూజువల్ లైఫ్ వాళ్ళు గివ్ అప్ చేసేస్తారు. లేదంటే మ్యారేజ్ చేసుకోవడం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా యూజువల్ లైఫ్, ఆ లైఫ్కి వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తారు. గివ్ అప్ ఇచ్చేసేసి రిలీజియస్ గాను ఆధ్యాత్మికంగానో మతపరంగానో వాళ్ళు వెళ్ళిపోతారు, భక్తి మార్గంలోనూ. వాళ్ళనే మాంక్స్ అంటారు. వాళ్ళు ఏంటి? ప్రతిజ్ఞలు తీసుకుంటారు, కమిట్ అయిపోతారు. ఏంటి? ఇలాంటి జీవితమే నేను గడపాలి, స్ట్రిక్ట్ లైఫ్ నేను గడపాలి అని. వాళ్ళే మాంక్స్ అంటారు. బుద్ధుడు ఏం చేశాడు? సంఘాలని కనుక్కున్నాడు. సంఘం ఏంటి? కమ్యూనిటీ ఆఫ్ భిక్షుస్ ఆర్ మాంక్స్. ఈ సంఘాలు ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ మాంక్స్ అంట. గ్రూప్ ఆఫ్ మాంక్స్ అంటే ఎవరు? నేను చెప్పాను కదా, అన్ని వరల్డ్ పొజిషన్స్ అన్ని వదిలేసి మాంక్స్ అయిపోతారని. ఇలాంటి గ్రూప్ ఆఫ్ మాంక్స్ని ఏమంటారు అంటే సంఘాలు. ఈ సంఘాలని కనుక్కున్నాడు బుద్ధుడు. తర్వాత ఏంటి? భిక్షునీస్ ఆర్ నన్స్ కూడా ఉన్నారనమాట దాంట్లో. అంటే ఫీమేల్ని నన్స్ అంటారు. ఫీమేల్ ఈక్వలెంట్ ఆఫ్ మాంక్ ఈస్ నన్ అనమాట. వీళ్ళు కూడా సేమ్ మాంక్స్ ఏవైతే ఫాలో అవుతారో నన్స్ కూడా అదే ఫాలో అవుతారు. వీళ్ళు ఏం చేశారు? హూ డెడికేటెడ్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు ప్రాక్టీసింగ్ స్ప్రెడ్డింగ్ హిస్ టీచింగ్స్. బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఉన్నాయి కదా, ఈ సంఘాలని ఫామ్ చేశాడు బుద్ధుడు. ఈ సంఘాల్లో మాంక్స్, నన్స్ ఉన్నారు. దీంట్లో మాంక్స్, దీంట్లో నన్స్ అట్లా ఉన్నారు సంఘాలు. ఇదొక సంఘ, ఇదొక సంఘ. ఈ సంఘాలు ఏం చేస్తారంటే ఈ నన్స్, ఈ మాంక్స్ బుద్ధుడు చెప్పినవి టీచింగ్స్ ఉన్నాయి కదా, అహింస, తర్వాత సఫరింగ్స్ గురించి చెప్పాడు బుద్ధుడు, ఇంకా చాలా వాటి గురించి చెప్పాడు. ఆయన చెప్పిన బోధనలన్నీ తీసుకెళ్ళి, టీచింగ్స్ అన్ని తీసుకెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు. అది సంఘాల యొక్క మెయిన్ థింగ్ అనమాట. హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండీడ్ ద హోల్ ఆఫ్ ఏషియా వాజ్ ఎనార్మస్. ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద చాలా ఉంది. ఇప్పటికి కూడా మనం బుద్ధిస్ట్ ఉన్నారు ఇండియాలో, ఫాలో అవుతున్నాం. ఆయన చెప్పినవి బుద్ధిస్ట్ లేకపోయినా చాలా రకాలు రిలీజన్స్ కూడా ఫాలో అవుతున్నారు ఆయనవి. అహింస మార్గం అనేది మనకి ఇన్బిల్ట్ అయిపోయింది అనమాట. గాంధీ కూడా మనకి అహింస మార్గమే కదా తర్వాత ప్రాక్టీస్ చేసింది. అంటే ఏంటి? మనం ఇండైరెక్ట్గా బుద్ధుడితో రిలేట్ అయ్యామనే కదా అర్థం. గాంధీ కూడా బుద్ధుడితో రిలేట్ అయ్యాడు, అంతేనా? అంతే. ఆయన ఇండియానే కాదు, బుద్ధుడు ఇండియానే కాదు, హోల్ ఆఫ్ ఏషియా మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది మనం చూద్దాం. అది మనకి ఇంకా కూడా తెలుస్తుంది. ఇప్పటికి కూడా మనకి ఈ రోజు కూడా మనకి బుద్ధుడి టీచింగ్స్ మనము ఇంకా యూజ్లోనే ఉన్నాయి. ది స్టోన్ ప్యానెల్, ఇది ఎప్పుడుది? 1800 years ఓల్డ్. బుద్ధాస్ టీచింగ్, బుద్ధుడు చెప్పిన ఈయనే బుద్ధుడు. ఓకే, బుద్ధుడు టీచింగ్స్ చెప్పినవి ఫోటో అనమాట.
ఈయన ఎప్పుడూ ఇలా చెప్తూ ఉంటాడనమాట. ఇలా ఉండండి, ఇలా చేయండి, మంచివన్నీ చెప్తూ ఉంటారు. డిస్కస్ ద వే బుద్ధ ఈస్ డెపిక్టెడ్ ఇన్ ద అబోవ్ ప్యానెల్. ఇది మనం చూద్దాం. లెట్స్ ఎక్స్‌ప్లోర్. మనం చూద్దాం. నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు జైనిజం ఒక్కసారి ఇక్కడికి రండి. ఈ 2 పేజెస్ మనం చూడలేదు ఇందాక. ఈ 2 ఏంటి అనంటే హిందూయిజంలోవే. హిందూయిజంలో మనం ఇక్కడ ఎండింగ్ టాపిక్ ఇక్కడ హిందూయిజం ఎండ్ చేసాం కదా! దీని బిఫోర్ చెప్పుకోవాల్సినవి ఉపనిషత్స్ గురించి చెప్పుకోవాల్సిన దగ్గర అనమాట ఆగిపోయాం. మినీ స్టోరీస్ ఫర్ ఉపనిషత్స్‌లో చాలా స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీస్ దేని గురించి చెప్తాయనంటే టెల్స్ అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్స్. క్వెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అడగడం. మనం క్వెషన్స్ అడుగుతూ ఉంటేనే కదా మనకు ఆన్సర్స్ వస్తాయి. అందుకే క్వెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఉపనిషత్స్‌లో. ఉపనిషత్స్ అంటే క్వెషన్ ఆన్సర్ ఆ టైప్‌లో ఉంటాయి అన్నమాట. ఈ క్వెషన్స్ ఎవరి దగ్గర నుంచైనా రావచ్చు. మెన్ దగ్గర నుంచి రావచ్చు, ఆడవాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, పిల్లలు కూడా అడగొచ్చు. ఎవరు అడిగినా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఇదివరకు కాలంలో కూడా ఈ ఉపనిషత్స్ ఇలా వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగేలాగా ఈ ఋషులు అనేవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అయితే కొన్ని జరిగిన సంఘటనలు చూద్దాం. ఇది ఏంటి అంటే శ్వేతకేతువును సీడ్ ఆఫ్ రియాలిటీ. ఇతని పేరు శ్వేతకేతు. ఇతని పేరేంటి? శ్వేతకేతు. వీళ్ళ నాన్న పేరేంటి అనంటే ఋషి ఉద్దాలక అరుణి. వీళ్ళ నాన్నగారి పేరేంటి? ఋషి ఉద్దాలక అరుణి. ఈయన యొక్క సన్ ఎవరు? ఈతను శ్వేతకేతు అనే అతను. అయితే అరుణి ఏం చేశారు అని అంటే వాళ్ళ నాన్నగారు శ్వేతకేతుని గురుకులానికి పంపించారు. నువ్వు వెళ్ళు బాబు, చక్కగా ఇదివరకు గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో ఏంటి? వేదాలు నేర్పించేవాళ్ళు ఋషులు, సేజెస్ వీళ్ళందరూ గురుకులాల్లోనే వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. ఓరల్గానే నేర్చుకునేవాళ్ళు, ఓరల్గానే రిసైడ్ చేసేవాళ్ళు వేదాలు. చక్కగా గురుకులానికి పంపించారు వాళ్ళ నాన్నగారు కూడా శ్వేతకేతుని. శ్వేతకేతు 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడనమాట. గురుకులంలో అన్ని నేర్చుకుని చక్కగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు బ్యాక్. హిస్ ఫాదర్ రియలైజ్డ్ హీ హ్యాడ్ బికమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ లెర్నింగ్. అయితే ఆయనకు అనిపించింది వాళ్ళ నాన్నకి, ఏంటి సరే నేను గురుకులానికి పంపించాను, ఏంటి 12 ఏళ్ళు నేర్చుకుని వచ్చాడు, కానీ వీడేంటి ఇంత పొగరుగా కనిపిస్తున్నాడు, ఇంత నేర్చుకుంటే ఇంత ఇలా అయిపోయాడేంటి వీడు ఇంత పొగరుగా అని అనుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు వాళ్ళ నాన్న ఉద్దాలకుడు? కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. నేచర్ ఆఫ్ బ్రాహ్మణ్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, మన సోల్ ఇట్స్ కనెక్టెడ్ టు బ్రాహ్మణ్ అని. అలాగా బ్రాహ్మణ్ అనే దాని గురించి నేచర్ అది ఎలా ఉంటుంది, బ్రాహ్మణ్ గురించి చెప్పు, దాని నేచర్ ఎలా ఉంటుంది అని కొన్ని క్వశ్చన్స్ వేశాడు కొడుకుకి, సన్కి. ఉద్దాలక అరుణి కొడుక్కి ప్రశ్నలు వేశాడు శ్వేతకేతుకి. నేర్చుకుని వచ్చాక గురుకులంలో 12 ఏళ్ళు నేర్చుకుని వచ్చాడు కదా, పొగరుగా ఉన్నాడు. పొగరుగా ఉండేసరికి ఈయన కొన్ని క్వశ్చన్లు వేశాడు. అసలు బ్రాహ్మణ్ అంటే ఏంటి నాయన, ఏంటి ఇవన్నీ ఇలా అడుగుతున్నాడు అనమాట. చూద్దాం. ఉద్దాలకుడు ప్రొసీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ బ్రాహ్మణ్ దో ఇన్విజిబుల్ ఈజ్ ఎవ్రీవేర్. ఈ బ్రాహ్మణ్ మన కంటికి కనిపించదు, సుప్రీం కదా, సంథింగ్ సూపర్ పవర్. మన కంటికి కనిపించదు కానీ అన్ని చోట్ల ఈ బ్రాహ్మణే ఉంటుంది. జస్ట్ as a seed of banyan fruit seems empty when you open it, but already contains the future banyan tree. మనకి ఇప్పుడు చూడండి, ఈ బనియన్ ట్రీ ఏదైతే మనం ఫ్రూట్ ఉంటుందో, బనియన్ ఫ్రూట్, బనానా ఫ్రూట్ కాదు, బనియన్ ఫ్రూట్. బనియన్ ఈజ్ డిఫరెంట్, బనానా ఈజ్ డిఫరెంట్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సీడ్లో ఒక చెట్టుని పుట్టించే అంత కెపాసిటీ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది. ఆ సీడ్లోనే మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా, కానీ దానికి ఆ కెపాసిటీ ఉంటుంది, ఫ్యూచర్ బనియన్ ట్రీ అయ్యే కెపాసిటీ. ఆర్ జస్ట్ యాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. ఇది నేను చెప్పేసా కదా, ఒకే మట్టితో చాలా రకాల వస్తువులు తయారు చేయొచ్చు. సిమిలర్లీ ఎవ్రీథింగ్ అరౌండ్ us has emerged from the same essence. ఇలా ఈ క్లేతో ఇలా రకరకాల వస్తువులు మనం ఎలా అయితే చేసామో
ఈ బ్రాహ్మణ్ నుంచే ఈ రకరకాల మనుషులు, రకరకాల నేచరు, రకరకాల యానిమల్స్, బర్డ్స్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క సృష్టి క్రియేచర్ కూడా, ప్రతి ఒక్క ప్రాణి కూడా బ్రాహ్మణ్ నుంచి వచ్చినదే. అర్థమైందా అని ఆయన వాళ్ళ నాన్నగారు చెప్పారనమాట అరుణి. హీ కన్క్లూడెడ్ హిస్ టీచింగ్ విత్ దీస్ వర్డ్స్. కన్క్లూడ్ చేశాడు ఆయన యొక్క టీచింగ్ ఏంటి అంటే, ఎవ్రీథింగ్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ సటిల్ ఎసెన్స్. ప్రతి ఒక్కటి కూడా దీని యొక్క ఎసెన్స్ ఉంటుంది. ఇదేంటి? బ్రాహ్మణ్. ఈ ఎసెన్సే ఇది. ప్రతి దాంట్లోనూ బ్రాహ్మణ్ అనే ఎసెన్స్ ఉంటుంది. యు ఆర్ దట్ శ్వేతకేతు. నువ్వు కూడా ఈ బ్రాహ్మణ్ నుంచి వచ్చిన ఒక చిన్న ఎసెన్స్వి అంతే. నువ్వేమీ గొప్పవాడివి కాదు. యూ నీడ్ నాట్ ఫీల్ ప్రౌడ్ అన్నట్టు ఆయన యొక్క చదువుకి ఆయన గొప్ప అన్నట్టు పొంగిపోతున్నాడని. నువ్వే ఒక బ్రాహ్మణ్ నుంచి వచ్చావు అంతే తప్పితే నువ్వేమీ గొప్పవాడివి కాదు అని. అది మనందరం కూడా తెలుసుకోవాలి. ఒకరుగా అట్లా బిహేవ్ చేయకూడదు. వీఆర్ ఫ్రమ్ ద గాడ్, వీఆర్ మేడ్ ఫ్రమ్ ద గాడ్. ఆ భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇస్తేనే మనం ఇవన్నీ చేస్తున్నాం. అంతేగాని మన ఓన్గా మనకి నాలెడ్జ్ వచ్చేసిందా? రాలేదు. నచికేత అండ్ హిస్ క్వెస్ట్. నచికేతుడి గురించి చూద్దాం ఇప్పుడు. శ్వేతకేతు అయిపోయింది, ఇప్పుడు నచికేత. ఇదేంటి? కథా ఉపనిషత్. ఇదేంటి? చాందోగ్య ఉపనిషత్. కథా ఉపనిషత్ గురించి చూద్దాం. నచికేతుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఒక మనిషి ఓ యాగం చేశాడు అనుకోండి. యాగం చేస్తూ ఉంటే ఆ యాగంలోకి అన్ని వస్తువులు వేసేస్తున్నాడు. వేసేస్తూ ఉంటే అంటే అతను సంపాదించిన నగలు కానీ అన్ని దీంట్లో వేసేస్తున్నాడు. నచికేతుడు అడిగాడు, ఏ గాడ్కి వేస్తున్నాడు ఇవన్నీ? ఏ గాడ్కి ఈయన ఆఫర్ చేస్తున్నాడు అని. వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చింది. నాన్నకి కోపం వచ్చి ఏమని చెప్పాడంటే, యముడికి ఇస్తున్నాడు. ఎవరికి ఆఫర్ చేస్తున్నాడు? యముడికి ఆఫర్ చేస్తున్నాడు అని చెప్పాడంట. యముడు ఎవరు? గాడ్ ఆఫ్ డెత్. గాడ్ ఆఫ్ డెత్. నచికేత అప్పుడు ఏం చేశాడు? యముడి దగ్గరికి వెళ్దాం అనుకుని బయలుదేరాడు. యముడి దగ్గరికి వెళ్ళాడు. యముడి దగ్గరికి బయలుదేరాడు అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మెట్ ద మైటీ గాడ్. యముడిని కలిశాడు. వన్ క్వశ్చన్ వాజ్ ఆన్ హిజ్ మైండ్. నచికేతుడి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది. చనిపోయాక బాడీకి ఏమవుతుంది అని. సారీ, చనిపోయాక ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద బాడీ? చనిపోయాక ఏమవుతుంది? యమ ట్రై టు అవాయిడ్ ఆన్సరింగ్. యముడు చెప్పాలనుకోలేదు, కానీ ఈ బాబు ఆగలేదు, అడుగుతూనే ఉన్నాడు, ప్లీజ్ చేస్తూనే ఉన్నాడు యముడిని. చెప్పండి దేవుడా, చెప్పండి, ఏమవుతుంది చెప్పండి. యమ ఎక్స్ప్లెయిన్ దట్ ఆత్మ నాట్ సెల్ఫ్ ఈజ్ హిడెన్ విత్ ఇన్ ఆల్ క్రియేచర్స్. ప్రతి ఒక్క క్రియేచర్ లో మనకి ఆత్మ ఉంటుంది అని చెప్పాడు. అది కనపడదు, ఇట్ ఈస్ హిడెన్. ఇట్ ఈస్ నైదర్ బార్న్ నార్ డై. అదేమి పుట్టలేదు, ఈ దేవుడి నుంచి వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇదేమి పుట్టలేదు, ఆత్మ అనేది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు. అలాగే ఆత్మ చనిపోదు, ఆత్మ చనిపోదు, ఆత్మ పుట్టలేదు. ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, అది ఎప్పటికీ చనిపోదు. హ్యావింగ్ అక్వైర్డ్ దిస్ ప్రొఫౌండ్ నాలెడ్జ్, నచికేత రిటర్న్ టు హిస్ ఫాదర్. యముడి దగ్గరికి వెళ్ళాడు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకున్నాడు, వెనక్కి వచ్చేసాడు. అప్పుడు ఫాదర్ వెల్కమ్ చేశాడు జాయ్ఫుల్లీ. హూ వెల్కమ్డ్ హిమ్ జాయ్ఫుల్లీ. హ్యాపీగా బాబుని వెల్కమ్ చేశాడు. అక్కడ దాకా వెళ్ళి తెలుసుకుని వచ్చావు నాయన. ఏం తెలుసుకున్నావు అని అంటే, ఆత్మ అనేది ఉంటుంది, మన లోపల ఉంటుంది, అది పుట్టలేదు, చావలేదు, దేవుడి నుంచి వచ్చింది, అది ఎప్పటికీ చావదు అని. డిబేట్ ఆఫ్ గార్గి అండ్ యజ్ఞవాల్క్య. వీళ్ళిద్దరి మధ్య డిబేట్. గార్గి అనే ఒక ఆవిడ, యజ్ఞవాల్క్య ఈయనకి. యజ్ఞవాల్క్య అనేది ఆయన ఒక గొప్ప ఋషి అనమాట. వన్స్ ద వైస్ కింగ్ జనకుడు ఉన్నాడు కదా, ఒక ప్రైజ్ అనౌన్స్ చేశారు విన్నర్కి. దేంట్లో? ఒక డిబేట్ పెట్టారు ఫిలాసఫీ గురించి, ఫిలాసాఫికల్ డిబేట్. దానిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ అని పెట్టారు. యజ్ఞవాల్క్య రెనోడ్ ఋషి కేమ్ టు ద కింగ్స్ కోర్ట్. ఈయన యజ్ఞవాల్క్య, ఈయన గొప్ప ఋషి, ఈయన ఆ కోర్టుకు వచ్చారు, జనకుడి కోర్టుకి వచ్చారు. అందరినీ, గొప్ప గొప్ప పండితులను అందరినీ ఈ యజ్ఞవాల్క్య డిఫీట్ చేశారనమాట.
అంటిల్ గార్గి. ఏ రిషిక ఒక ఆవిడ, ఈవిడ పేరేంటి? రిషిక. ఈవిడ ఆడవాళ్ళని ఋషి అంటాము, ఆడవాళ్ళని ఋషిక అంటాము, మగవాళ్ళని ఋషి అంటామని చెప్పాను కదా ఇందాక. ఈవిడ వచ్చింది. ఈవిడ వచ్చి యజ్ఞవాల్కుని చాలా రకాల ప్రశ్నలు వేసింది. నేచర్ ఆఫ్ బ్రాహ్మణ్ గురించి అడిగింది. క్వశ్చన్స్ ఏంటి? ఇక్కడ కూడా బ్రాహ్మణ్ గురించి అడిగింది. ఇలా అడుగుతూ ఉంటే ఈయన ఆన్సర్ చెప్పలేకపోయాడు. స్టాప్ ఆన్సరింగ్ ఫర్దర్ క్వశ్చన్. ఆపేసేయండి, ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగొద్దు అని, ఇంకే క్వశ్చన్స్ నన్ను అడగొద్దు అని చెప్పి గార్గిని అన్నాడు అనమాట ఈయన యజ్ఞవాల్క్య. లేటర్ హవెవర్ గార్గి రెజ్యూమ్డ్ హర్ క్వశ్చన్స్. మళ్ళీ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది. యజ్ఞవాల్క్య చెప్తూ వెళ్తున్నాడు, బ్రాహ్మణ్ అంటే ఏంటి, వాట్ మేక్స్ ద వరల్డ్, ఇదంతా వరల్డ్ ప్రపంచాన్ని సృష్టికర్త, సీజన్స్ ఋతువుల్ని సృష్టించాడు ఆయనే, నదుల్ని సృష్టించాడు, ఎవ్రీథింగ్ ఎల్స్ పాసిబుల్, ప్రతి ఒక్కటి సృష్టించింది ఎవరు అని అంటే బ్రాహ్మణ్ అనేదే అని ఈయన చెప్పారు. ఎవరు ఈయన? యజ్ఞవాల్క్య. ఫైనలీ ఏంటి అన్నిట్లో, ఈ మూడిట్లో కూడా మనం తెలుసుకుంది ఏంటి? బ్రాహ్మణ్ అని ఒక సుప్రీం ఎసెన్స్ ఉంటుంది. ఆ సుప్రీం ఎసెన్స్ నుంచి ప్రతి ఒక్క క్రియేచర్, ప్రతి ఒక్క సోల్ కూడా కనెక్ట్ అయ్యబడి ఉంటుంది. సోల్కి ఏంటి? పుట్టుక ఉండదు, చావు ఉండదు. ఇట్ కేమ్ ఫ్రమ్ ద సుప్రీం బ్రాహ్మణ్ అండ్ ఇట్ గోస్ బ్యాక్ దేర్. ఇంతవరకు మనం చదివేసుకున్నాము. నెక్స్ట్ మనకి జైనిజం యొక్క కాన్సెప్ట్ ఉంది. ఫోక్ అండ్ ట్రైబల్ రూట్స్ ఉంది. ఇది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. హోప్ సో యూ అండర్స్టూడ్ టిల్ నౌ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డిస్కస్ ద వే. ఈ క్వశ్చన్ కూడా మనం నెక్స్ట్ పార్ట్లోనే చూద్దాం, దీనికి ఆన్సర్ కూడా.